మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. 2026లో మొదటి 6 నెలలు మనం పూర్తి చేసుకున్నాం. మరి సెకండ్ హాఫ్లో భాగంగా ఫస్ట్ జూలై నెల మరి ముందుగా మేషరాశి పరిస్థితి మేడం, ఏళ్ళనాటి శని తీవ్రత ఏ విధంగా ఉంటుందంటారు? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళకి ఈ మాసం కాస్త మంచి ఫలితాలే, మెరుగైన ఫలితాలే కనిపించవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం ఏంటంటే అందరికంటే ఏంటంటే గురువు మారడం, అది చాలా గొప్ప విశేషం. ఆ గురువు మార్పు అనేది అన్ని రాశుల వాళ్ళకి అన్ని యోగాలని అందిస్తుంది. గురువు యొక్క యోగం ఏంటంటే మనకి వీళ్ళకి మేషరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురువు ఎప్పుడైతే వచ్చారో వీళ్ళు చేయవలసిన సాధించవలసిన పనులన్నీ కూడా క్రమక్రమంగా మారుతూ జరుగుతూ వెళ్ళిపోతుంది. అది వాళ్ళు మారట్లేదు, ఆటోమేటిక్గా కాలమే మారుస్తుంది మనుషులు అంటారు. అలా మార్చుకుంటూ వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు ఎప్పుడైతే ఇక్కడ మనకి వృషభ రాశిలో వచ్చాడో, ద్వితీయ స్థానంలోకి వచ్చాడు మేషరాశి వాళ్ళకి అధిపతి అయిన కుజుడు ద్వితీయంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాస్త మాట మీద పట్టు, కొంచెం మొండితనము, గట్టిగా చేయాలనే పట్టుదల, ఇవన్నీ కాస్త గట్టిగానే ఉంటాయి. సో అంటే ముఖ్యంగా ఎవరికి బాగా ఈ పట్టుదల కనిపిస్తుంది అంటే విద్యార్థుల్లో మనం తీసుకోవచ్చు. విద్యార్థుల్లో చాలా వరకు పట్టుదలగా చదివి యూపీఎస్ ఈ సివిల్స్ రాసే ప్రిపరేషన్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళు గట్టిగా సాధించే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి గురువు కొన యోగకారకుడే. మేషరాశి వాళ్ళకి గురువు ఇచ్చే ఫలితాలు, కుజుడు ఇచ్చే ఫలితాలు. ఇక్కడ ఈ ఫలితాల వల్ల వీళ్ళకి అదృష్ట యోగాలు ఏంటంటే ఎగ్జామ్స్, ఒకవేళ సివిల్స్ ఎగ్జామ్స్ ఎవరికైనా అటెంప్ట్స్ ఉంటే దాంట్లో ఈసారి గట్టిగానే వీళ్ళు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచి ర్యాంక్లో వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా వ్యాపారస్తుల్లో తీసుకుంటే వ్యాపారంలో అభివృద్ధి అనేది కాస్త కనిపిస్తుంది. ఏలినాటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఏలినాటి ప్రభావం ఎప్పుడు కూడా ఏంటంటే మన చేత ఏదో ఒక పని పాజిటివ్గా కనిపించేట్టు చేపించి దాన్ని నెగిటివ్గా మార్చేస్తుంది. అంటే స్టార్టింగ్ మనకి అది గొప్పగా బ్రహ్మాండంగా మనకి ఆలోచన వచ్చింది, మనమే ఇది చేయగలుగుతున్నాం, మనమే కనిపెడుతున్నాం అనే తత్వంలో తీసుకెళ్తుంది. అంటే ఇప్పుడు మామూలుగా చూడండి, చెరువులో వలేస్తారు, ఎరవేస్తారు, ఎరవేస్తే చావు, దానికి గ్యారెంటీ. అలాగా ఏలినాటి ప్రభావం ఏంటంటే మేషరాశి వాళ్ళకి ఉంటుంది. దీనికి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే పర్సనల్ జాతకాలని చూపించుకోవాల్సింది. కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు, వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు, వ్యాపారాన్ని మార్చుదాం అనుకున్న వాళ్ళు, అంటే వ్యాపారం ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఏముంది, లగ్నం ఏమిటి, ఆ లగ్నానికి భావాలు ఏమిటి, సో ఏ నర్సింగ్ ప్రభావం అతని ఎంత ప్రభావం ఉంది అని చెక్ చేసుకొని మొదలు పెట్టాలి. కానీ మామూలుగా మన గోచారీత్యా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి ఏ నర్సింగ్ ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు ఉన్నాడు కనుక ఇక్కడ అది పాజిటివ్ సైన్ కింద తీసుకోవచ్చు. అంటే పట్టుదల పెరగడము, దాన్ని సాధించే యోగము, దాన్ని సాధించే దానికి కావాల్సిన డబ్బు ఏర్పాటు అవ్వడము, ఈ లోన్స్ ప్రాసెస్ ఉన్న వాళ్ళకి లోన్స్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. అంటే కుటుంబంలో కొంచెం సాత్వికతనం, అంటే కొంచెం మెత్తదనంగా, కామ్గా, అందరూ కొంచెం సపోర్టింగ్ సిస్టమ్గా మారడము, వీళ్ళకి సపోర్ట్గా ఉండడము, ఇవన్నీ జరిగే అవకాశం ఈ మేషరాశి వాళ్ళకి గురువు ఉండడం వల్ల అవుతుంది. కుజుడు కొంచెం ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ ఏంటంటే కొంచెం పట్టుదల ఎక్కువ పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళకు కూడా సరే నువ్వు సాధించడానికి మేము సాయం చేస్తాం అని చెప్పి వీళ్ళు కూడా పట్టుదలగా అందరూ ఒక యూనిటీగా పనిచేసే అవకాశం మేషరాశి వాళ్ళకి, వ్యాపారస్తులకి బాగా ఉంది. ఇంకా ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి మాత్రం కాస్తంత ఆలోచన చేసి మారాలి. ఎందుకంటే మార్పు అనేది ఇప్పుడు చెప్పాను కదా మీకు ఏ నర్సింగ్ ప్రభావంగా ఉంటుంది కనుక ఈ ఉద్యోగం మారడం అనేది ఒక్కొక్కసారి అది మంచిగా అనిపించవచ్చు, ఒకసారి అది మంచి అని అనుకునేది చెడుగా కూడా మారే అవకాశం ఉంటుంది. కానీ ఉద్యోగస్తులు మాత్రం జాగ్రత్తగా కొత్త ఉద్యోగాలు కానీ, కొత్త ప్రయత్నాలు కానీ, ఒకవేళ ప్రమోషన్ వచ్చి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతున్నా కానీ ఇవన్నీ కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగు వేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఉద్యోగస్తులు కూడా ఇటువంటి ఇబ్బంది లేదు, చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణం అనేది కొంచెం అందరికీ కాస్త ఇబ్బందికరమైన విషయమే ఇప్పుడు ఈ సంవత్సరం. అయితే ఏంటంటే ఈ సంవత్సరంలో మనకి అన్నిటికంటే మేషరాశి వాళ్ళు ముఖ్యంగా రాహు ఒక ప్రభావం ఉంది కనుక విదేశీ యోగాలు వచ్చినప్పటికీ కూడా అది కష్టంగానే మారుతుంది తప్ప అదృష్టంగా భావించద్దు. వచ్చినా అది ఒక కష్టం కింద ఫీల్ అయ్యి వెళ్ళాలి. దానివల్ల అదృష్టం వస్తుంది, కలిసి వస్తాను ఉద్దేశంతో వెళ్ళకూడదు. ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, చదువు కోసం వెళ్ళాలి, యూనివర్సిటీస్ వచ్చాయి, సీట్స్ వచ్చి వీళ్ళు వెళ్ళాలి, దానికి డబ్బు వీళ్ళు చాలా కష్టపడి ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ కూడా ఏర్పాటు చేసి పంపించిన చదువు విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు కనుక విద్య దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాగే అవకాశం ఉంటుంది. ఇంకా ఉద్యోగ విషయాల్లో మనం జాగ్రత్త పడాల్సింది. ఉద్యోగాలు ఎవరైతే వెళ్తున్నారో విదేశాల్లో కాస్త కష్టమే అనిపిస్తుంది. కష్టంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ పర్సనల్ జాతకాలు ఒకసారి చూపించుకొని విదేశీ యోగంలో ఎటువంటి ఇబ్బందులు లేవంటే వెళ్ళొచ్చు. అదృష్ట యోగాలకి చెప్పచ్చు. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు కదా వీళ్ళకి, మేషరాశి వాళ్ళకి కుటుంబంలో ఒక సఖ్యత, ప్రేమ, అనురాగాలు, అందరూ ఒక బాధ్యతగా తీసుకోవడము. ద్వితీయ స్థానంలో కుజుడు ఎప్పుడైతే ఏర్పడ్డారో వీళ్ళకి
కానీ పట్టుదల పెరగడము, దానికి నువ్వు సాయం చేస్తా అంటే నేను కూడా సాయం చేస్తా అని చెప్పి అందరూ ఒక యూనిటీగా మారడము, అన్నదమ్ముల నుంచి అక్క చెల్లెల నుంచి సపోర్ట్ రావడము, లేదా తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ రావడము, చిరాస్తులు ఉంటే ఆస్తుల నుంచి ఆ యోగం కనిపించడము, దాని నుంచి ఒక భాగం నీకు ఇస్తాం, ఈ భాగం నువ్వు రాసే ఇస్తావు అని చెప్పి ఒకవేళ భాగాలు పంచే అవకాశం ఉంటే పంచే అవకాశము, ఇవన్నీ కూడా వీళ్ళకి జరిగే అవకాశం ఈ మాసంలో ఖచ్చితంగా ఉన్నాయి. జూలై నెలలో వృషభ రాశి వారి పరిస్థితి ఏంటి? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వీళ్ళకి ఫేవర్గా ఉంటుందంటారు? వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో విశేషమైన ఫలితం కావాలి అనుకుంటే కాస్తంత కొంచెం కష్టపడాలి. ఎందుకంటే వృషభ రాశిలోనే కుజుడు ఉండడం వల్ల ఎక్కడైనా ఏ స్థానంలో అయినా ఒక అగ్నితత్వమైన రాశి కానీ ఒక అగ్నితత్వమైన గ్రహం కానీ ఎప్పుడైనా ఉందనుకోండి, ఖచ్చితంగా దాని తగ్గ కొంచెము ఇంట్లో కొంచెం ఉగ్రతం, అంటే ఒక్కొక్క మనుషుల్లో మాట్లాడేటప్పుడు మాట చాలా కటువుగా రావడం, గట్టిగా మాట్లాడడము, సాఫ్ట్గా చెప్పే విషయాలు కూడా గట్టిగా చెప్పడము, కొంచెం చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావడము, ఇవి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు అక్కడ ఉండడం వల్ల జరుగుతుంది. యాక్చువల్గా వృషభ రాశి తత్వం ఏంటి? శుక్రుడు ఏదైనా సాఫ్ట్గా అలా వెళ్ళిపోవాలి, స్మూత్గా ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ చేసుకుంటే పనులవ్వు అనే తత్వం ఉండదు మనుషుల్లో. కాస్త ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ తెలియకుండానే వారి మధ్యలో వాదనలు పెరగడము, గొడవ పడ్డము, ఏదైనా చిన్న విషయాన్ని కూడా పెద్దగా రియాక్ట్ అవ్వడము, పెద్దగా మాట్లాడడము, పిల్లల విషయంలో కన్నా పిల్లలకు అలాగే రియాక్ట్ అవ్వడము, అలాగే మాట్లాడడము, ఇలా కొంతవరకు ఇంట్లో కొంచెం మానసిక పరిస్థితి కాస్తంత అందరికీ అనుకూలంగా ఉండదు. ఎవరున్నా ఈ వృషభ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఇంట్లో వాళ్ళు ఒక్క పర్సన్ ఉన్నా చాలు, వాళ్ళ యాటిట్యూడ్ కొంచెం మారుతుంది. ఈ ఒక 45 రోజులు కుజుడున్న ఈ 45 రోజులు కాస్త ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ప్రతి విషయాల్లోనే రియాక్ట్ ఫాస్ట్గా అవ్వడము, ఫాస్ట్గా మాట్లాడడము, ఇవి జరుగుతుంటాయి. ఇది వృషభ రాశి వాళ్ళకి మానసికంగా ఉండే పరిస్థితులు ఇవి. అయితే ఇక ధనం విషయంలో తీసుకుంటే, వ్యాపార విషయంలో తీసుకుంటే, ఉద్యోగ విషయంలో తీసుకుంటే, వృత్తి విషయంలో తీసుకుంటే వీళ్ళకి ఏదైనా సరే బ్రహ్మాండంగా సాగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకు అంటే శని భగవాన్ ఒక తత్వం ఎప్పుడైతే వీళ్ళకి ఏలాంటి ప్రభావం మేషరాశి వాళ్ళకి ఉండి వీళ్ళకి దశమ స్థానంలో లాభస్థానంలో ఏదైతే రాహు ఈ శని భగవాన్ ఉన్నాడో 100% ఏంటంటే పనులు అవుతాయి, ఎలాగొకలాగా పని సాధించుకున్నది వచ్చే తత్వం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ రాసాధిపతి ఎవరైతే శుక్రుడు ఉన్నాడో ద్వితీయ స్థానంలో ధనస్థానంలోకి వచ్చాడు. దానివల్ల ఏంటంటే డబ్బు రావడం అనేది ఈజీ, కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి కొంత డబ్బు మన అధిక ఖర్చులు అయినప్పటికీ కూడా వివాహాలు అయ్యాయి, అధిక ఖర్చు అయినా బాగలేదు. గృహప్రవేశం, ఇల్లు కొనుక్కున్నాం, అది అధిక ఖర్చు కింద వస్తుంది. ఎందుకంటే తెలియకుండానే ఏదో అనుకుంటాం, దాంట్లో ఏవేవో కొనాలనుకుంటాం, దాంట్లో ఏదో ప్లానింగ్ మారిపోతుంది. కొన్నప్పుడు ఒక బడ్జెట్ అనుకుంటాం, కొన్నాక మనం ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది, దీని కొంచెం చేపిద్దాం, దాని కొంచెం చేపిద్దాం అని చెప్పి ఇక్కడ కొంచెం అన్ని వేసుకుంటూ వెళ్ళిపోతే మొత్తానికి అది గట్టిగానే డబ్బు ఎక్కువ వచ్చేది. వృధా ఖర్చులు అని రాసి వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉన్నప్పటికీ అది ఒక విధంగా మంచి జరుగుతుంది. ఎందుకంటే రాశిపతి ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో శుభాలు జరుగుతాయి. శుభగ్రహం కనుక పూర్తి శుభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. వివాహాలు అవ్వడము, తర్వాత వ్యాపారంలో అభివృద్ధి రావడము, వ్యాపారం ఎక్స్పెండ్ చేయడము, ఇవే జరుగుతుంటాయి. వీటివన్నిటికి విషయంలో మనం వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో కూడా మంచి ఫలితాలు, మెరుగైన ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాస్త వ్యతిరేక ఫలితాలు అంటే మరి ఏం చెప్తారు? ఏ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడతారంటే ఏం చెప్తారు? మాటల విషయం చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక మాట నోట్లోంచి వస్తే ఎదుటి వాళ్ళకి అది బాగా దెబ్బతీసేటట్టుగా ఉంటుంది, వాళ్ళు బాధ పెట్టేటట్టుగా అనిపిస్తుంది. వీళ్ళకి ఆ ఉద్దేశం లేకపోయినా ఆ సరదాగా మాట్లాడే విషయంలో కూడా ఆ మాట వాళ్ళంటే వాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు కనుక ఆ బాధ వాళ్ళకి గట్టిగా తగులుతుంది. ఆ దానివల్ల ఏంటంటే వీళ్ళకి చేసే వాళ్ళు కూడా చేయకుండా ఒక అంటే వీళ్ళ మీద ఇప్పుడు దాకా మంచి అభిప్రాయం ఉన్నా ఈ మాట అంటారు, వీళ్ళ మనసులో ఇంత ఆలోచన ఉంది నా మీద అనే ఫీలింగ్ వాళ్ళకి కలిగించుకొని, అంటే అపార్థం ఇది నిజంగా వాళ్ళకి ఉందని కాదు, ఇది అపార్థాలు జరిగే అవకాశం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ కుజుడు ఉన్నాడు కనుక ఈ రాశిలో, ఎప్పుడైతే వృషభ రాశిలో కుజుడు ఉన్నాడో దీనివల్ల ఏంటంటే అపార్థాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మాట్లాడేటప్పుడు సరదాగా మాట్లాడినా, మామూలుగా మాట్లాడినా మాటను జాగ్రత్తగా వాడడము, అవసరం అంతవరకే మాట్లాడడం, అవసరం కాకపోయినా ఊరికే అధిక ప్రసన్నం చేయడం కానీ, అధికంగా మాట్లాడడం కానీ, ఏదో మనమే కలుపుకొని వెళ్ళడం కానీ చేస్తే ఈ కాస్త వీళ్ళకి ఈ మాసంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వచ్చేవి కూడా రాకుండా ఆగే అవకాశం కనిపిస్తుంది. ఇవి జరుగుతున్నాయి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఏమైనా మంచి వార్తలు వినే అవకాశం ఉందా వీళ్ళకి? ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే కొత్త రంగాల్లో చేయాలనే ఆలోచనలో, అంటే ఇప్పుడు వీళ్ళు చేసే ఇప్పుడు కుజుడు ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళకి కొంచెం పట్టుదల, మొండితనం గట్టిగానే పెరుగుతాయి. దీనివల్ల ఏంటి, నేను చేయగలనే కోపం, పౌరుషంతో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు రాకపోతే వేరే ఆపోజిట్లో ట్రై చేస్తారు. సో ఇలా రావట్లేదు కదా, నేను ఇంకో విధంగా తయారు చేస్తే వస్తుందేమో, ఇంకో విధంగా నేను ట్రై చేస్తే వస్తుందేమో అని చెప్పి
ఆ విధంగా ట్రై చేస్తారు. 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఒక విధంగా ఏంటంటే విద్యార్థులకి బాగుంటుంది, ఉద్యోగాలు వేట అనే ఉన్న వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది, ప్రమోషన్స్ చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువగా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్స్లో మారుతుంటాయి. అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఎవరైతే నేర్చుకుని ఈ ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఈ మార్కెటింగ్ స్కిల్స్ బ్రహ్మాండంగా, అంటే ఇంతకుముందు కంటే ఇప్పుడు బాగా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళని ఏ మాట మాట్లాడితే వాళ్ళు మన మాట వింటారని తత్వాన్ని పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక విధంగా అదృష్టం కుజుడు ఉండడం వల్ల. మూడోది ఏంటి వీళ్ళకి అంటే ప్రొఫెషనల్స్గా ఉండే వాళ్ళకి వాళ్ళకున్న కొంచెం పట్టుదల బాగా పెరిగి వాళ్ళకంటే ఇండిపెండెంట్గా వాళ్ళకు గట్టిగా రెడీ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకు తయారు చేయగలుగుతారు. వాళ్ళకు కూడా మంచి అవకాశాలే. ఇక మనకి ఈ మాసంలో ఏంటంటే మాక్సిమం ఈ రాశి వాళ్ళకి అన్ని ప్రొఫెషనల్స్ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగానే ఉన్నట్టే ఉంది, ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసి. వ్యక్తిగత జాతకాల్లో ఒకవేళ దశల్లో యోగాల్లో ఏమైనా బాగాలేకపోతే తప్ప వృషభ రాశి గోచార రీత్యా ఈ మాసం కూడా బాగుంది. ఎందుకంటే ద్వితీయ స్థానంలో శుభగ్రహాలు ఉండడం అనేది అదృష్ట యోగాలు. సో వీళ్ళకి ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల కొంచెం అదృష్టం వస్తుంది. తర్వాత బుధుడు, తర్వాత రవి కూడా ఉంది. సో ఇవన్నీ కాంబినేషన్స్ ఏంటంటే ఉద్యోగాలు వ్యాపారాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం అంటారు? వీళ్ళకి అదృష్టం అనేది బ్రహ్మాండంగానే ఉంది. ఎందుకంటే గత సంవత్సరం నుంచి వీళ్ళకి అదృష్టం తక్కువే ఉంది. అదే ఏ రాశిలో అయినా మేజర్ గ్రహాలు పెద్ద గ్రహాలు ఉన్నప్పుడు వాటిలో యోగాలని తగ్గుతుంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రాశికి ఒక అధిపతులు ఉంటారు. సో ఆ అధిపతులు వాళ్ళ గ్రహాలు ఉన్నప్పుడు ఆ అదృష్ట యోగం ఉంటుంది. ఇప్పుడు కొన్ని రాశుల్లో అధిపతులకి ఇంతమందికి బాగుండదు. ఇప్పుడు గురువు మిథున రాశిలో ఉన్నప్పుడు ధనం ఆగిపోతుంది. సో మిథున రాశి వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ లాజికల్ థింకింగ్స్ ఎక్కువ. వాళ్ళు ఏ పనైనా లాజిక్తో చేస్తారు. ఈ పని చేయాలి అంటే దీనికి ఒక లాజిక్ వాళ్ళు కావాలి. అది ఉంటే సరిపోతుంది వాళ్ళకి. ఓకే ఇది నాకు నచ్చింది నేను చేస్తాను, దీనికోసం ఇంక మరి ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా ఆలోచించిన అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంటారు. కానీ గురువు కానీ శని భగవాన్ అనే తత్వం ఏంటి, వీళ్ళు ఖచ్చితంగా ఆలోచించాల్సిన పని చేపిస్తారు. సో ఆలస్యాన్ని కలిగిస్తారు, ఆటంకాలు కలిగిస్తారు శని భగవానుడు. గురువు ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ పని స్లోగా పెంచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు నువ్వు కట్టాలి ఏదైనా పని అనుకోండి, ఒక పేమెంట్ మోడు, దాన్ని గురువు అక్కడ ఉండడం వల్ల ఏంటి, ఆ డబ్బుని వెంటనే కట్టించడు, కొంచెం 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 అలా కట్టించుకుంటూ వెళ్తారు. సో దానివల్ల మనకు ఉన్న ఉత్సాహం తగ్గిపోతుంటుంది. ఇప్పుడు ఫస్ట్ డే మనకు ఒక నచ్చింది, ఈ బిజినెస్ చేద్దాం స్టార్ట్ చేద్దాం, బిజినెస్ ప్రారంభం చేసినప్పుడు ఇంత అమౌంట్తో మాట్లాడుకున్న ఫ్రెండ్స్ అందరూ, తర్వాత ఒక ఫ్రెండ్ వచ్చి నా దగ్గర డబ్బులు ప్రస్తుతం అడ్జస్ట్ అవ్వట్లేదు, ముందు మీ ముగ్గురు మొదలు పెట్టండి. ఇంకొక ఫ్రెండ్ వచ్చి నా దగ్గర కూడా కొంచెం ఆలస్యం, అంటే ఆ ఫ్రెండ్ ఇవ్వట్లేదు కదా అని చెప్పేసి నాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంది కదని చెప్పి ఈ అబ్బాయి తనతో తొందరగా ఆలోచించి నాది కొంచెం ఆలస్యం ఉంది, మీరు కొంచెం మీ ఇద్దరు మొదలు పెట్టండి. లాస్ట్కి ఒకరే మొదలు పెట్టారు వ్యాపారం. ఒకరే మొదలు పెట్టినప్పుడు ఏమవుద్ది, ఆ వ్యాపారం అనుకున్న బడ్జెట్లో ప్లాన్ చేస్తే ఆ వ్యాపారం అభివృద్ధి అవడానికి ఒక 3 నెలలు 4 నెలలు పడుతుంది. కానీ ఒకరే ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుద్ది, 1 year పడుతుంది. ఇది ఈ మిథున రాశి వాళ్ళకి ప్రస్తుతం లాస్ట్ ఇయర్ గత సంవత్సరం గురువు ఉన్నంత కాలం జరిగిన విషయం అది. ఏ పని చేసినా అది కాస్త నెమ్మదిగా నిదానంగా వెళ్ళడం వల్ల వాళ్ళ ఓపిక తగ్గిపోయి సహనం కోల్పోయేవాళ్ళు. ఇప్పుడు నా స్థానం ఏంటంటే అదే గురువు ద్వితీయ స్థానం ధనస్థానంలోకి వచ్చేసారు. ధనస్థానంలో వచ్చినప్పుడు ఏమవుతుంటే కుటుంబం వరకు నుంచి వచ్చే ధనం కానీ తను చేసే పనుల్లో కానీ పరిచయం, అంటే డబ్బే కాదు ఇక్కడ గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం అవడం కానీ, వాళ్ళు మాటతో డబ్బుతో అవ్వాలని పని మాటతో అయ్యే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, వీళ్ళ వ్యాపార అభివృద్ధి అనేది బాగుంది, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ అనేవి బ్రహ్మాండంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే బాస్ మారి కొత్త బాస్ రావడం, ఆ బాస్ ఈ పెర్ఫార్మెన్స్ నచ్చి వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వడము, వీళ్ళు మంచి స్థానాన్ని తీసుకెళ్ళడము, తర్వాత విద్యార్థులకి మంచి మంచి స్థానాల్లో పదవులు రావడం, అంటే సివిల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ర్యాంక్స్ రావడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రొఫెషనల్గా ఎవరైతే కోర్సెస్ చేస్తుంటారో, ప్రొఫెషనల్గా ఎదగాలనుకుంటారో వాళ్ళకి మంచి గుర్తింపు, ఇవన్నీ ఏంటంటే కర్కాటక రాశిలో గురువు ఉండడం వల్ల జరుగుతాయి. తర్వాత వీళ్ళకి వ్యయస్థానంలో కూర్చుని ఉండడం వల్ల కాస్తంత అగ్రెసివ్ తత్వం ఇంకొంచెం పెరిగి లాజిక్ని మ్యాజిక్స్ని కాదు, కష్టపడి కష్టపడాల్సిందే అని చెప్పి ఒక తత్వానికి వస్తారు వాళ్ళ ఆలోచన విధానం. అలా మార్పు వచ్చి వీళ్ళు బాగా సాధించడం అనేది జరుగుతుంది ఈ మిథున రాశి వాళ్ళకి. ఇది ఈ మాసంలో వీళ్ళకి కుజుడు ఇచ్చే ఫలితాలు. తర్వాత వాళ్ళ రాశిలోనే రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళని వీళ్ళు చూడగానే ఓకే మేము ఫైన్, మీకు చెప్పింది మాకు నచ్చింది మేము చేస్తాము అనే తత్వాన్ని తీసుకురావాలని జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ద్వితీయ స్థానంలో గురువు, వ్యయస్థానంలో కుజుడు, రాశిలోని రవి బుధులు కలిసి ఉండడం వల్ల ఈ యోగాలన్నీ వీళ్ళకి అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా సాగుతున్నాయి అన్నమాట. అందుకని మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో 5-6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే ఆల్మోస్ట్ వీళ్ళకి జాతకం బాగుందని అర్థం, బ్రహ్మాండంగా ఉందని అర్థం.
అయితే ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ గోచర ఫలితాలు పర్సనల్ చార్ట్లో జాతకంలో ఉండే యోగాలు వింశోధ దశ అంటే నక్షత్రం బట్టి వాళ్ళకి వచ్చే దశలు ఏవైతే ఉన్నాయో ఆ దశల్లో కనుక అదృశ్య యోగాలు ఉన్నప్పటికీ ఈ అదృష్టం కలిస్తే 100% వాళ్ళను సాధించవచ్చు. ఒకవేళ ఇన్ కేసు అదృష్టం తక్కువైపోతే మాత్రం జరగదు. వివాహ ప్రయత్నాల పరిస్థితి ఏంటి? వివాహాలు అయ్యే అవకాశం ఉంది. అన్నిటికంటే సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం ఈ మాసంలో. ఎందుకంటే ధనస్థానంలో గురువు ఎప్పుడైతే ఉన్నారో ఒక కుటుంబం మంచి ఇల్లు, ఆ ఇల్లు అనుకునే కోరికలు, డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో అవి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. ఈ పట్టుదలతో వీళ్ళు సాధించుకునే అవకాశం రవి బుధులు కలిసి ఉన్న వాళ్ళ రాశిలో 100% సాధించే అవకాశం. ఈ సొంత ఇల్లు కొనుక్కునే అనుకునే వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు కొనే అవకాశం, స్థలం కొనుక్కునే అవకాశము, పొలం కొనుక్కునే అవకాశం ఇవి జరుగుతాయి. ఇంకేమైనా స్థిరాస్తులు ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి అనుకోండి, ఆ ఆస్తులు వచ్చే అవకాశం కూడా వీళ్ళకి బాగా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. సో ఎందుకని ఈ మిథున రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ మాసం అనుకూలత ఎక్కువగానే ఉంది. వ్యతిరేక ఫలితాలు అంటే ఏం చెప్తారు వీళ్ళకి? వ్యతిరేక ఫలితాలు ఖచ్చితంగా రాహు ఒక్క శని భగవాన్ ఒక్క వల్ల వస్తుంది. తర్వాత తృతీయ స్థానంలో రవి శుక్రుడితో కేతు కలిసి ఉన్నారు కనుక శుక్రకేతు ఇద్దరు కూడా ఏంటంటే ఎమోషన్ని బ్యాలెన్స్ చేయనివి. ఎందుకంటే కేతు మోక్షకారకుడు, శుక్రుడు యోగకారకుడు. ఈ రెండు కూడా ఒక ఎమోషన్కే ఉంటాయి. ఇది మోక్షానికి, ఇది యోగానికి. ఈ రెండు కూడా ఒకసారి బ్యాలెన్స్ అవ్వవు. ఎందుకంటే ఒకటి నాకు ఏదో చేయాలి అని తత్వం అనిపించినప్పుడు అది ఎందుకు చేయాలి, దేనికి చేయాలని చెప్పి పక్కన వాళ్ళు అడిగి ఆపేస్తుంటారు. సో సంతోషమైన యోగాలు అనేది ఏంటంటే కాస్తంత మానసిక మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది. మిగతా విషయాలన్నింటిలోని బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మానసిక ప్రశాంతత తక్కువ అవడానికి కారణం శుక్రుడు కేతు ఉన్న ప్రాబ్లం వల్ల. సో దీని నుంచి మనం బయటపడితే అదృశ్య యోగాలు కనిపిస్తాయి. ఏ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఎక్సలెంట్ గా ఉంటుందంటారు ఈ మాసం? అన్ని రంగాల్లో వాళ్ళకి. ఎందుకంటే ధనస్థానంలో గురువు కదా ఇక్కడ, అందువల్ల ఏ వృత్తి అనేది ఏమని తీసుకోవట్లేదు. అన్ని స్థానాల్లో ఉన్న వాళ్ళకి అన్ని యోగాలకి గత సంవత్సరం ఏదైతే గురువు వల్ల వీళ్ళు ఇబ్బంది పడ్డారో అదే గురువు ఈ సంవత్సరం అంతా వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తున్నాడు. అంటే మాకు రాలేదు, మాకు ఇవ్వలేకపోయారు, మాకు చేయలేదు అని ఏవైతే నిందలు ఉన్నాయో ఆ నిందలన్నీ పోయి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఈ సంవత్సరం అంతా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి శుభ్రంగానే ఉన్నాయి. అందుకని మంచి ఫలితాలే అందుకోవచ్చు. కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా కలిసి రాబోతుంది? ఎటువంటి విశేషాలు జరగబోతున్నాయి? ఓవరాల్ గా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం అనేది కొంచెం మంచి ఫలితాలే కనిపిస్తుంది. ఎందుకంటే ఉచ్చస్థితిలో గురువు వీళ్ళ రాశిలో ఉండడం వల్ల ఏదైనా ఒక స్థాన బలం ఉన్న రాశి ఆ స్థానంలో గ్రహం ఉంటే అది అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి పూర్తి స్థాన బలం ఉండి బలమైన గ్రహం ఆ రాశిలో ఉంటే ఇంకా విజయం వీళ్ళ వంతు అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా బాగుంది. ఈ మాసమే కాదు, ఈ సంవత్సరం అంతా బాగుంది వీళ్ళకి. సో వీళ్ళు చేయాల్సిన పని అంతా ఏంటంటే క్రమశిక్షణతో లేజీగా ఉండకుండా వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే లేజినెస్ అనేది ఉంటుంది వాళ్ళకి. ఈ పని అవ్వకపోతే సరే అవ్వదు, అవుతుందా నమ్మకం లేదు, ఒక్కొక్కసారి ఎక్సైట్మెంట్తో ముందుకు వెళ్ళడం, ఒక్కొక్కసారి డిప్రెషన్తో వెనక్కి ఉండిపోవడము, ఒక మానసిక బాధ, ఏం చెప్పినా నాకేం జరగట్లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ వీళ్ళ మైండ్లో నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ తీసేసి ప్రశాంతంగా పొద్దున్నే లేచి చక్కగా సూర్య నమస్కారం చేశారా వీళ్ళకి అన్ని పనులు అవుతాయి. ఈ సూర్య నమస్కారం చేయకుండా వదిలేశారో పనులన్నీ ఆటంకాలు పడతాయి, అడ్డంకులు పడుతుంటాయి, ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ కారణం ఏంటంటే లాభస్థానంలో కుజుడు అపగ్రహం అయినప్పటికీ కూడా బలవంగా ఏ పనైనా చేయాలంటే చురుగ్గా లేవాలి. అంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవడం, సూర్య నమస్కారం చేయడం, ఇది వీళ్ళకి ఈ మాసం అంతా వీళ్ళు చేయడం వల్లే కుజుడు యొక్క ఫలితాలు ఏంటంటే మెయిన్ అన్నిటిలో కంటే వీళ్ళకి ఎప్పటి నుంచో ఆస్తులు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఆస్తులు బయట రావడం, డబ్బులు ఎక్కడో ఇచ్చిన అప్పులు ఇచ్చి ఉంటారు వీళ్ళు, ఆ డబ్బులు రాకుండా వీళ్ళకి ఇబ్బంది పడుతుంటారు, ఆ డబ్బులు వీళ్ళకి తిరిగి రావడం, ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు వెతికితే దొరకడం, వీళ్ళు గట్టిగా ధైర్యం చేస్తే ఆ విషయం చెప్పడం. చాలా మంది ఇంట్లో వాళ్ళు చెప్పరు, డబ్బులు ఇచ్చి డబ్బులు పోతే కూడా ఇంట్లో వాళ్ళు చెప్పకుండా చెప్తే మళ్ళీ ఇంట్లో అందరూ మానసిక బాధపడుతుంటారు, ఎందుకులే అని చెప్పి ఇస్తాం వస్తాయని చెప్తుంటారు. ఈ ధైర్యం చేసి చెప్పడం, అప్పుడు ఇంట్లో వాళ్ళు ఒక యాక్షన్ తీసుకొని ఆ డబ్బు వసూలు చేయడం, ఇవన్నీ జరిగే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ట్రా యాడింగ్స్ అనమాట. మామూలుగా ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థులకి అన్నిటికీ అన్ని రంగాల్లో వాళ్ళకి అభివృద్ధి అనేది బాగుంది. అయితే ఏంటంటే ఇక్కడ గురువు రాశిలో ఉండడం వల్ల కాస్తంత కొంతంత బద్ధకం, కొంతమంది చేయించేస్తానులే అనడం, కొంతమంది ఇంకా ఓపిక లేదా అనుకోవడం, ఇలా కొన్ని వీళ్ళే ఒక బౌండరీస్ వేసేసుకొని ఆ బౌండరీ లైన్లో ఉండిపోతారు. ఆ బౌండరీ లైన్లో కాకుండా బయటకు వస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు సాధించే అవకాశం కనిపిస్తుంది. ఈ మాసంలో వీళ్ళకి 9 గ్రహాలు ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు యోగించినట్టే వీళ్ళకి. అంటే గురువు ఉన్నప్పుడు, గురుబలం ఎక్కువగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఎనర్జీ అయినా గురువు ముందు తక్కువైపోతుంది. సో గురువే మంచి వీళ్ళకి కమాండింగ్గా వీళ్ళకి బ్రహ్మాండంగా రాణిస్తున్నప్పుడు 100% సాధించవచ్చు. అయితే వీళ్ళ మైండ్ సెట్ మాత్రం మార్చుకోవాలి. మైండ్ సెట్లో అవ్వదు అని అనుకుంటే మాత్రం అవ్వదు.
అవుతుంది అని 100% వర్క్ చేశారంటే చక్కగా చాకచక్యంగా పని అయిపోతుంది. అంత బ్రహ్మాండమైన యోగం ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో కనిపిస్తుంది. దేనికి లాభస్థానంలో కూర్చుని ఉండడం, వ్యయ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం, దానివల్ల ఏంటంటే కోర్టు కేసులు ఉన్నా, కోర్టు నుంచి వచ్చే ఇబ్బందులు ఉన్నా, కోర్టులో సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, డివోర్స్ కోసం బాధపడిన వాళ్ళు, అయితే ఆస్తి కోసం బాధపడే వాళ్ళు, దాని నుంచి ఒక క్లియరెన్సీ వీళ్ళకి వచ్చేస్తుంది. అది కలిసి ఉంటారా లేదా లేదు, ఇక్కడి నుంచి వీళ్ళు అని చెప్పి ఏదో ఒక విషయం వాళ్ళకి క్లారిఫికేషన్ ఈ లాభస్థానంలో కుజుడు చేపించే అవకాశం ఈ 45 రోజులు జరిగే అవకాశం బ్రహ్మాండంగా ఉంది. ఇది వీళ్ళు చేసుకోవాలి. అయితే దీనికి బిఫోర్ వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవడమే. ఈ లేస్తూ పనులు చేస్తే ఏ పనైనా సాధిస్తారు. ఆకస్మికంగా ధనం వస్తుందా లేదంటే నష్టం వస్తుందా అంటారా? రెండు కూడా వీళ్ళ చేతిలో ఉంది. అకస్మాత్ ధనలాభం ఉండదు. ఇక్కడ ఏంటంటే చేసే పనుల్లో అభివృద్ధి. ఆ అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తారు, ప్రమోషన్ లేదు, చాలా ఏళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నారు, కొత్త బాస్ మారడం వల్ల వీళ్ళ పని వాళ్ళు ఆయన గుర్తించడం, మంచి పొజిషన్ తీసుకెళ్ళడం, ఆయనతో పాటు ట్రావెల్ చేయడం, ఇవి జరుగుతాయి. వ్యాపార అభివృద్ధి అనేది ఉంది. ఒక పార్ట్నర్ రావడం, అయితే ఆ పార్ట్నర్ కాకుండా వీళ్ళకి ఒక మెలకువలు చెప్పే ఒక ఆలోచన విధానం వీళ్ళకి మైండ్ తట్టడం, లేదా ఎవరైనా హెల్ప్ చేయడం, ఇలా కాదు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, దాన్ని ఈ విధంగా మనం ఫాలోఅప్ చేస్తే బాగుంటుంది, అదే మెరుగులు దిద్దడం, ఇలా జరుగుతాయి. చాలా వరకు ఏంటంటే వ్యాపారంలో అభివృద్ధి అనేది దినదిన అభివృద్ధిగా జరుగుతుంది. వీళ్ళకి ఒకేసారి జరిగే అవకాశం ఉంటుంది. అయితే ధనలాభం అనేది మాత్రం జనరల్గా జాతకాల్లో వాళ్ళ దశల్లో యోగాలు బట్టి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ జాతకంలో కొన్నా ఖచ్చితంగా గురు మహాదశ నడుస్తుంది, వాళ్ళకి గురువు బాగున్నాడు, గురువు యోగకారకుడు. సో ఇక్కడ వచ్చే స్థితిలో గురువు ఖచ్చితంగా మీరు అన్నట్టు అకస్మాత్ ధనలాభం, తర్వాత ఇల్లు కొనుక్కోవడం, వివాహాలు అవ్వడము, వివాహాల్లో మంచి సంబంధాలతో కుటుంబాల నుంచి రావడము, ఇవి జరుగుతాయి. చాలా మందికి అంటే వివాహం అవ్వడం ఒకటి, ఒక మంచి కుటుంబం నుంచి రావడం ఒకటి. ఈ వివాహం అయిన తర్వాత అక్కడ వివాహం అవ్వలేదు గొడవ, అయిన తర్వాత ఇంకొక గొడవ, వీళ్ళు వాళ్ళకి సెట్ అవ్వకపోవడం, అయితే భార్య భర్తలతో మధ్యలో గొడవలు రావడం, ఇవన్నీ జరిగే అవకాశం. కానీ గురువు ఉండడం అంటే మంచి సంబంధాలు, మంచి కుటుంబాల్లో నుంచి రావడం కానీ, మంచి కుటుంబాలకు వెళ్ళడం కానీ జరిగే అవకాశం 100% కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో జరిగే అవకాశం ఉంది. అది ఈ మాసంలో ఇంకొంచెం ఎక్కువగా ఫాస్ట్గా జరిగే అవకాశం ఏంటంటే కుజుడు ఒక్క స్థానం బలం అనేది బాగుంది కనుక అవుతుంది. అందుకే వీళ్ళకి అన్నిటికంటే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల శుక్రుడు ఒక ఆకర్షణ శక్తి, ఏ విషయమైనా చేద్దామని చెప్పి ఒక ఎమోషన్తో చేద్దామని అనే ప్లానింగ్, అంటే ఎప్పుడైనా సరే ప్రాక్టికల్గా కాకుండా ఒక ఎమోషన్గా వీళ్ళు కొంచెం కొన్ని మాటలు మాట్లాడతామని ఎదురు వాళ్ళు కన్సిడర్ చేసి ఇది చెప్పింది కరెక్టే వాస్తవం అని చెప్పి చేసుకునే అవకాశం, ఇది అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు బ్రహ్మాండంగా సాగే అవకాశం. ఇవన్నీ బాగున్నాయి. అంటే దీంట్లో ఏంటి మనం తీసుకోవాలంటే ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళు మంచి గుర్తింపు రాణింపు ఉంది. ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో యాంకర్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, అడ్వకేట్స్ అవ్వచ్చు, ఎవరున్నా సరే వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం. ఏంటంటే వాళ్ళ మాటలు పుట్టల్లాగా వస్తుంటాయి. అది ఎదుటి వాళ్ళని వాళ్ళ ఎమోషన్ ఏంటో ఆ ఎమోషన్ కరెక్ట్గా క్యాచ్ చేసి వీళ్ళు కరెక్ట్గా మాట్లాడినట్టుగా మాట్లాడతారు. అలాంటి అవకాశం వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి. అది జరిగే అవకాశం. దానికి మీరు అనుకునే అకస్మాత్ ధనలాభం అంటే అనుకునే ధనం మార్కెటింగ్ వాళ్ళు ఇంత ప్లాన్ చెప్తే ఎక్కువ అమ్మచ్చు. రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ వాళ్ళు ల్యాండ్స్ కోసం ప్లాట్స్ కోసం తిరుగుతుంటారు కదా, వాళ్ళు ఒకవేళ వాళ్ళు చెప్పే మాటలు విని ఒక 4-5 ప్లాట్లు బుక్ చేసిన వాళ్ళకి ధనలాభం వచ్చినట్టే. ఇలా మాట జరిగే అవకాశం ఉంటుంది. జూలై నెల 2026 సింహరాశి వాళ్ళకి విశేషంగా ఏ విధంగా కలిసి వస్తుంది అంటారు? ఈ మాసం శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో అధికమైన ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే 6 గ్రహాలు యోగిస్తున్నాయి వీళ్ళకి. అందువల్ల ఏంటంటే ఏ వర్క్ అయినా వీళ్ళు అనుకున్నట్టుగా సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది వీళ్ళకి ఈ మాసంలో. ఎందుకంటే కుజుడు చతుర్థ స్థానంతో అంటే దశమ స్థానంలో వీళ్ళకి ఉన్నప్పటికీ కూడా ఆయన 4వ దృష్టితో చూస్తున్నాడు కనుక పట్టుదల బాగా పెరుగుతుంది, పంతం బాగా పెరుగుతుంది, మొండితనం బాగా పెరుగుతుంది, సాధించాలనే తత్వం బాగా పెరుగుతుంది, అంటూ కనిపించాలి ఎదుటి వాళ్ళకి, నాకంటూ ఒక గుర్తింపు కావాలనే కోరిక, ఇవన్నీ బ్రహ్మాండంగా ఈ సింహరాశి వల్ల పెరుగుతాయి. జనరల్గా వీళ్ళకి అలాంటి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా బయటపడరు. సరేలే పోన్లే వాళ్ళ పేరు వేసుకుంటున్నారా, వేసుకోండి ఏం చేసుకోండి అని చెప్పి బిహైండ్ నుండి వర్క్ చేస్తుంటారు, ముందుకు రారు. కానీ ఈ మాసంలో వీళ్ళకి తనే ముందుకు రావాలి, లేకపోతే నన్ను ఇలా తోసేస్తారు వెనక్కి అనే తత్వాన్ని కుజుడు తీసుకొచ్చిస్తాడు. ఆ ఒక లాభం వీళ్ళకి ఏంటంటే బాగా అదృష్టయోగం. ముఖ్యంగా విద్యార్థులకి ఇది బాగా మంచి రాణింపు అనమాట. ఎంత రాణింపు అంటే ఏదైతే రాస్తున్న సివిల్స్లో ర్యాంక్స్ వచ్చే అవకాశం, వాళ్ళు మొత్తం పాస్ అయ్యే అవకాశం, దాన్ని కొట్టే అవకాశం అన్ని బ్రహ్మాండంగా వీళ్ళకి కనిపిస్తున్నాయి విద్యార్థులకి.
తర్వాత వ్యాపారంలో ఉండే వాళ్ళకి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. మొండితనం అనేది రావడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి దాన్ని ఎక్స్పాండ్ చేయడమో లేదా తీసేసి కొత్తగా పెట్టడమో డెవలప్మెంట్కి వెళ్ళడమో ఈ ఆలోచనలు బాగా పెరుగుతాయి. కన్స్ట్రక్షన్స్ కంపెనీలో ఉన్న వాళ్ళకి కన్స్ట్రక్షన్స్ చేయాలనే కోరిక పుట్టడం, ఈ బిల్డ్ చేయడం, వీళ్ళు ఓన్గా కంపెనీ పెట్టి నేనే చేయాలి, ఒకళ్ళ ఎన్నాళ్ళు పని చేస్తాను నేను ఇలాగా లేదు, నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక ఈ ఎక్స్పీరియన్స్ నేను ప్రొఫెషనల్గా నేను చేసుకుంటాను, నేను సొంతంగానే పెట్టుకుంటాను అనే తత్వాన్ని తీసుకొస్తుంది. ఒక మొండి పట్టుదల తీసుకొచ్చి ఆ పట్టుదలతో వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో అధికంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి వీళ్ళకి కుజుడు ఒక ఇంపాక్ట్, రెండు వ్యయ స్థానంలో గురువు ఉండడం వల్ల ఏంటంటే ఏ విషయమైనా చేయాలి అంటే అది కంఫర్ట్ జోన్లోనే తీసుకెళ్తుంది. శుభగ్రహమే కదా, పాపగ్రహాలు పాపస్థానంలో ఉన్నప్పుడు పాప ఫలితాలు ఇస్తుంటాయి. అదేంటంటే స్టార్టింగ్ బ్రహ్మాండంగా కనిపిస్తాయి, కానీ తర్వాత మనం చేసేది ఎంత తప్పని తెలిసి అది మన శిక్ష పడుతుంది. కానీ ఎప్పుడైతే శుభగ్రహాలు పాపస్థానాలు ఉన్నప్పుడు ఏం చేస్తే సరే మంచి చేస్తాయి ఫైనల్గా. ఎందుకంటే ఇప్పుడు ఒక ధర్మాత్మ దగ్గరికి వెళ్ళి నేను ఇది చేస్తా అది చేస్తా ఎలా చేస్తా అది చేస్తానంటే సరే నువ్వు చేస్తా అన్నావు చెయ్యి, దానికి నేను ఎంత ధర్మమో ఎంతవరకు చేయాలో అంతవరకు నేను పరిధిస్తాను అని చెప్పి ఆ పరిధి ఇస్తాడు. అంతేగాని మొత్తాన్ని ఆయన ఫ్రీగా వదిలేడు. అలా వెళ్ళి కాపలా అనేది గురువు వీళ్ళకి బ్రహ్మాండంగా ఆయన పట్టుకుని ఉంటారు. సో దానివల్ల ఏంటంటే ఏ విషయమైనా నిదానంగా ఆలోచించి తీసుకోవాలనే నిర్ణయాల్లో వేస్తాను గురువు. దీనివల్ల వీళ్ళకి యోగం బాగుంది. రెండోది ఏంటంటే శుక్రుడు ఈ రాశిలో ఉండడం వల్ల కొంతవరకు వాళ్ళకి ఏది కోల్పోయాం అనేది తెలుస్తుంది. ఇప్పుడు దాకా నేను కోల్పోయింది ఏంటి అనేది తెలిసి దాన్ని తెచ్చుకోవాలి అనే పట్టుదల పెరుగుతుంటుంది. ఇది బ్రహ్మాండంగా వీళ్ళకి సింహరాశి వాళ్ళకి ఈ మాసంలో ఇలాంటి ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి. వ్యతిరేక ఫలితాలు అంటే ఏం చెప్తారు? ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? ఖచ్చితంగా శని భగవాన్ ఒక తత్వం వల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఉంటుంది. తర్వాత రాహు ఒక ప్రమాదం, ఇది ఒకటి. ఏదైనా ఈ పట్టుదల కోపము పంతము ఒక్కొక్కసారి జాతకంలో పర్సనల్ చార్ట్లో యోగం లేకపోతే ఈ పట్టుదల పంతం అనేది కొంచెంత అహంకారంగా మారే అవకాశము, గర్వంగా మారే అవకాశము, మొండితనంగా మారే అవకాశం ఉండి కొంచెం రాంగ్ స్టెప్ వేసే అవకాశం ఉంటుంది. ఈ రాంగ్ స్టెప్ పడేది అది కొంచెం బలంగా గట్టిగా దెబ్బతింటుంది. దీనికోసం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటే 100% జాతకం చూపించుకోవాలి. అంటే ఏదైనా పెద్ద స్టెప్ వేస్తే ఒక స్టూడెంట్స్ ఒక విద్యార్థులు వేస్తే మహా అయితే ఎడ్యుకేషన్లో కాస్తంత ఇబ్బంది పడి పడుతుంది. కానీ అది యూపీఎస్సీ ఎగ్జామ్ ఒకసారి మిస్ అయిందంటే మళ్ళీ వాళ్ళకి రావాలి, టైం పడుతుంది కదా, ఇంతవరకు కష్టపడి స్ట్రెస్ ఫీల్ అవ్వాలి కదా. సో దాని విషయంలో ఏంటంటే పర్సనల్ చార్ట్ని జాతకాన్ని చూపించుకుంటే జాతకంలో తీసుకోవాల్సిన పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుంటే కనుక ఈ మాసం గోచార ఫలితాల్లో 100% వీళ్ళకి మంచి మార్క్స్ ఉన్నాయి కనుక పర్సనల్ చార్ట్లకు అన్ని మార్క్స్ మంచిగా ఉంటే 100% వీళ్ళు సాధిస్తారు. ఒకవేళ పర్సనల్ చార్ట్లో ఏమైనా ప్రమాదాలు ఉన్నా వీళ్ళు దశలు బాగాలేకపోయినా దీనివల్ల కాస్తంత ఇబ్బంది, ఈ అగ్రెసివ్ తత్వం అనేది కొంచెం రాంగ్కి వెళ్ళే అవకాశం ఉంది. అనేది జాగ్రత్తగా ఉండాలి. స్థిరాస్తులు చరాస్తుల విషయానికి వస్తే మరి ఏ విధంగా ఉంటుంది? ఆస్తులు అనేది వీళ్ళకి వస్తాయి కానీ కొంచెం ఆలస్యంగా వస్తాయి. ఎందుకంటే దశమస్థానంలో కుజుడు ఉండడం వల్ల కొంచెం అగ్రస్తత్వం ఉంటుంది, కానీ రావడం అనేది వ్యయస్థానంలో గురువు ఉన్నారు కదా, సో గురువు ఉన్నంతకాలం కాస్త ఆలస్యం అవుతుంది, కొంత తొందరగా ఇచ్చేది ఉండదు. పైగా శని భగవాన్ ఒక తత్వం వీళ్ళ మీద పనిచేస్తుంది, ఇంకా రాహు ఒక ప్రమాదం ఇంకా పనిచేస్తుంది. దీనివల్ల కాస్తంత వీళ్ళకి మాయలో పడే అవకాశం, మోసపోయే అవకాశం, మళ్ళీ దాన్ని వాయిదాలు వేసుకోవడం బెటర్. దానికోసం పోరాడకూడదు. ఎందుకంటే కేతు ఉన్నంతకాలం దాని ఆపోజిట్లో రాహు ఉంటాడు. సో రాహు ఉన్నంతకాలం మనం ప్రమాదాన్ని మన ముందు ఉన్నట్టే. ఆ ప్రమాదం ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది తెలియదు. ఇప్పుడు రోజు రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నాం, రోజు యాక్సిడెంట్ అవ్వదుగా, ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవుతుంది. అది ఆ రోజు మనం ఏ దృష్టితో వెళ్ళామో ఏ ఆలోచనతో వెళ్ళామో తెలియదు, కానీ మనం మాత్రం మామూలు ఆలోచనతో వెళ్తాం అనుకుంటాం, కానీ జరిగే ప్రమాదం జరుగుతుంది. అందుకని ఆస్తులు స్థిరాస్తుల కోసం పోరాడకూడదు, కాస్త అంత వదిలేయాలి. ప్రస్తుతం ఆ రాహు కేతు ఒక ప్రమాదం నుంచి బయటపడే వరకు దాని జోలు వెళ్ళకూడదు. మిగతా విషయాల్లో వీళ్ళకి అన్ని యోగాలు కలిసి వస్తున్నాయి, బాగున్నాయి. కన్యా రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ జూలై నెల 2026 ఎలా ఉండబోతుంది? కష్ట నష్టాలు లాభ నష్టాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీ మట్లో వివరించండి. కన్యా రాశి వాళ్ళకి ఈ మాసంలో ఏంటంటే మాక్సిమం రవి బుద్ధులు ఎక్కువ అనుకూలత కనిపిస్తుంది. అందువల్ల ఏంటంటే నాయకత్వ లక్షణాల్లో అంటే ఉద్యోగంలో పోరాడే వాళ్ళు, ప్రమోషన్స్ కోసం పోటీ పడేవాళ్ళు, ప్రమోషన్స్ రావాలనుకునే వాళ్ళు, పదవులు కావాలనుకునే వాళ్ళు, రాజకీయ నాయకుల్లో లోపల జరిగే రాజకీయం నుంచి బయటపడాలనుకున్న వాళ్ళు, ఆ తాంత్రిక విద్య ఏదైతే ఉందో ఆ రాజకీయంలో ఉండే ఆ కుట్రల నుంచి బయటపడే అవకాశం ఈ మాసంలో కన్యా రాశి వాళ్ళకు ఉన్నాయి. కన్యా రాశిలో ఎవరైనా రాజకీయ నాయకుల్లో ఉంటే వాళ్ళకి ఒక మంచి క్యాబినెట్గా వచ్చే అవకాశం, ఛాన్సెస్ కనిపిస్తాయి అన్నమాట. వాళ్ళ పేరు తీసుకోవడం, వాళ్ళకి అవకాశం ఇవ్వడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో చేసే వాళ్ళకి అభివృద్ధి అనేది అంతంత మాత్రం, గొప్పగా అది ఏం లేదు, వీళ్ళకి పర్వాలేదు. ప్రొఫెషనల్గా ఉండే రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం మంచి పేరు గుర్తింపులు
మంచి మంచి లాభమైన స్థానాల్లో రావడము, మంచి గుర్తింపు రావడం అనేది జరుగుతుంది. ప్రొఫెషనల్స్గా మనం అంటే అడ్వకేట్స్ తీసుకోండి, డాక్టర్స్ తీసుకోండి, యాక్టర్స్ తీసుకోండి, ఏదైనా తన సొంతంగా తనే ఇండిపెండెంట్గా బిజినెస్ మ్యాన్ లా మారి చేసే వృత్తులు ఏవైతే సరే వాళ్ళకి అదృష్టయోగం కన్యారాశి వాళ్ళకి ఉన్నాయి. ఇక వ్యాపార సంస్థల్లో పనిచేసే వ్యాపార సంస్థ నడిపే వాళ్ళకి మాత్రం కాస్తంత కొంచెం తక్కువ ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి అన్నిటికంటే ఏంటంటే గురువు ఒక లాభస్థానంలో లాభగ్రహం ఉన్నప్పటికీ కూడా రాహు 6వ స్థానంలో ఉండడం. ఇక్కడ గురు రాహువులు ఇద్దరు కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కొన్ని పనులు అంత అనుకూలంగా జరగవు. పెద్ద సంస్థల్లో ఉన్న వాళ్ళు కాస్త చిన్న ప్రమాదాలకి, చిన్న విషయాలకి మీడియా ముందు రావడం, అది కాస్త వాళ్ళకి డిస్టర్బ్ అవ్వడం, అది వాళ్ళు ఎలిమినేట్ చేసి అంటే వీళ్ళ గురించి వీళ్ళు చేశారంట అని చెప్పి నెగిటివ్ ప్రమోషన్స్ చేయడం, ఇవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక నార్మల్గా ఉండే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం, విద్యార్థులకి మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక వ్యాపారస్తులు సంస్థల్లో ఉండే సంస్థలుగా నడిపే వాళ్ళకి మాత్రం కాస్తంత ప్రమాదాలు ఉన్నాయి. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయాలందరికీ నార్మల్గా ఉద్యోగాల్లో ప్రొఫెషనల్స్ ఉన్న అందరికీ హ్యాపీగా బాగుంది, ఏ ఇబ్బంది లేదు. ఇక వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు, వివాహాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, వివాహం కోసం ఎప్పటి నుంచో అనుకున్న వాళ్ళు వివాహాలు అయ్యే అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో గురువు. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా శుభగ్రహాలు లాభస్థానంలో ఉంటే ఏమవుతుంది, మనకి అన్ని లాభాలు చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, తర్వాత వివాహం కానీ ఇవన్నీ స్టాండర్డ్ అనమాట. మన కెరీర్ సెటిల్ అయిన టైం, ఒక ఉద్యోగం మన జీవితం సెటిల్ చేసి వస్తుంది. ఒక వ్యాపారం బాగుందంటే బ్రహ్మాండంగా మన లైఫ్లో ఇంక మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా వెళ్ళిపోతుంది. వివాహం ఆ మంచి అమ్మాయి కానీ మంచి అబ్బాయి కానీ వచ్చారంటే ఇంకా వాళ్ళ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఒకరికొకరు తోడుగా మంచి ఆనందంతో ముందుకెళ్తారు. అలాంటి అవకాశాలు గురువు లాభస్థానంలో ఉన్న వాళ్ళు అవుతుంది వీళ్ళకి. సో గురువు ఇచ్చే ప్రమోషన్స్ వీళ్ళకి బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి. అంటే లాభస్థానంలో శుభగ్రహం ఉంది కనుక ప్రతి పనులు లాభాలు అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ 6వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఏదైతే సంస్థలో ఉన్న వాళ్ళు, శత్రువులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటపడ్డము, ఇది నాకు నమ్మిన వాళ్ళు మోసం చేస్తారని తెలుసుకోవడము, దానివల్ల వీళ్ళు కాస్తంత ఇబ్బంది పడ్డము. ఏదైతే కీ పర్సన్స్ మానేస్తారో మనకి, అప్పుడు మనకి కాస్త చెయ్యో కాళ్ళు కాస్త విరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సంస్థ నడిపేది వాళ్ళు, మెయింటైన్ చేసేది వాళ్ళు, వాళ్ళే రాంగ్ అని వీళ్ళు తెలిసినప్పుడు, వాళ్ళు తీసేసినప్పుడు ఆ ప్రొడక్షన్ కాస్త ఆగిపోతుంది కదా. ఆ ఆగిపోయినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇది గురువు లాభస్థానం రావడం వల్ల అలాంటి దొంగలు పట్టించేస్తారు ఫస్ట్. సో అంటే తింటూ వాళ్ళు సంపాదించుకుంటూ వీళ్ళకు కొంచెం ఇస్తూ, అంటే 10 రూపాయలు సంపాదిస్తారు సంస్థను నడుపుతున్నారు అనుకోండి, 2 రూపాయలు వాళ్ళు వెనక వేసుకొని 8 రూపాయలకి సంస్థకి ఇస్తారు, అది బాగలేదు. కానీ చాలా మంది ఏంటి 2 రూపాయల సంస్థకి 8 రూపాయలు వాళ్ళే వాటా వేసుకుంటారు. అలాంటి వాళ్ళు దొరికేస్తారు. ఆ దొరకడం వల్ల వాళ్ళు కీ పర్సన్స్ అయి ఉంటారు, మంచి మెయిన్ కీ పర్సన్స్ అనమాట. వాళ్ళు కానీ లేదంటే ఆ సంస్థ నడవరు. అలాంటి మనుషులు పట్టుకోవడం జరుగుతుంది. దానివల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది, దాన్ని తీసేయడం అవకాశం, దీనివల్ల ఇబ్బంది పడే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది. ఇది వీళ్ళకి కొంచెం విపరీతమైన కోపం రావడానికి కారణం కూడా ఇక్కడ కుజుడు 9th హౌస్లో వృషభ రాశిలో ఉండడం వల్ల విపరీతమైన కోపము, ఉక్రోషము, అంటే నన్ను మోసం చేశారనే ఆ చేసే పని అంతా మర్చిపోయి మోసం చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని మీద పనిష్మెంట్ ఇస్తారు. అది వీళ్ళకి వాళ్ళకి ఇద్దరికి కూడా కాస్తంత పనిష్మెంట్ కింద లెక్క. దానివల్ల జరుగుతుంది. ఇది ఒక్కటి వాళ్ళు జాగ్రత్త పడితే కనుక మిగతా అన్ని విషయాల్లో బాగుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో సంస్థలు నడిపే వాళ్ళు ఈ ప్లాటింగ్స్ ఏవైతే వేస్తారో అక్కడ మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ హద్దులు సరిహద్దులు ఏవైతే చేసుకుంటారో అక్కడ చిన్న గొడవలు రావడం కానీ, ఆ సరిహద్దులు మారడం కానీ, వీళ్ళ హద్దుల్లో వేరే వాళ్ళు వేయడం కానీ, వీళ్ళతో కొంచెం గొడవలు కానీ, కొంచెం కొట్లాట్లు కానీ, అది కోర్టు దాకా వెళ్ళడం కానీ, ఈ కోర్టు వ్యవహారాల్లో విశేషాల్లో వీళ్ళకి కాస్త నెగిటివ్గా రావడం కానీ, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. అందుకేంటంటే వెంచర్లు వేసేవాళ్ళు, వెంచర్ ప్లానింగ్స్ ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఈ మాసంలో 45 రోజులు కుజుడు మార్పు ఈ మారే వరకు ఆగితే మిగతా తర్వాత వీళ్ళకి అన్ని విధాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఒక 45 days దాన్ని పోస్ట్పోన్ చేయాలి. ఈ కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ప్రారంభం చేసేవాళ్ళు, ఫ్లాట్స్ కట్టేవాళ్ళు, వీళ్ళు కూడా కొంచెం ఎలాగే వచ్చేది ఆషాఢ మాసం, ఎలాగో ముహూర్తాలు ఉండవు. శ్రావణ మాసం తర్వాత వీళ్ళు ప్రారంభం చేసుకుంటే వ్యాపారాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంస్థలో జరిగే పనులన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతాయి. లేకపోతే ఇబ్బంది, కష్టపడడం, దానివల్ల వచ్చే ఇంపాక్ట్ తలనొప్పులు, కొంచెం విసుగు, కోపాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవి కన్యారాశి వాళ్ళు ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. తులారాశి వాళ్ళకి జూలై నెల 2026 ఏ విధంగా ఉండిపోతుంది, ఎటువంటి శుభ అశుభ ఫలితాలు వీళ్ళు చూడబోతున్నారు ఈ నెల?
తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగానే ఉంది. ఎందుకంటే వీళ్ళకి అదృష్టమైన యోగం ఏంటంటే వీళ్ళకి రాసాధిపతి వచ్చి వీళ్ళకి సింహరాశిలో ఉండడం. దీనివల్ల వీళ్ళకి ఏంటంటే అనుకున్న పనులు చాలా వరకు 99% సాధించే అవకాశం ఉంది. ఎవరైతే ఏ పనులు అనుకుంటారో వాళ్ళకి, అంటే ఇప్పుడు ఉద్యోగంలో అనుకున్న ప్రమోషన్స్ అనుకోండి, వ్యాపారంలో అభివృద్ధి అనుకోండి, విద్యార్థులు చదువుల్లో అనుకోండి, అన్నిట్లో అన్ని రంగాల్లో యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఏంటంటే అష్టమ స్థానంలో కూర్చుండడం వల్ల ఒక పాపగ్రహం ఒక స్థానంలో బలంగా ఉంటే ఆ స్థానంలో ఎలాంటి శత్రువునైనా ఎదిరించి ధైర్యాన్ని ఇస్తారన్నమాట. అది ఎటువంటి శత్రువు మనలో ఉన్న బద్ధకాన్ని కూడా ఎదిరించే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఏంటంటే కొంతవరకు బద్దగించేసి చేయలేము పనులు, మనకి ఇంతే వచ్చు, మనది ఇంతే జోను, మనది ఇదే బౌండరీ, ఇంతే గీసుకున్నాం, మనం ఇలాగే ఉంటాం, ఇంతకుమించి మనం అడగలేము, ఇంతకుమించి మనం దిగలేము అని చెప్పి లక్షణాలు ఎక్కువ తులారాశి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే దాంట్లో ఉన్న నక్షత్రాల్లో ఉన్న అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏంటంటే ఒక జోన్ గీసేసుకుంటారు. ఆ జోన్ నుంచి బయట రారు. వాళ్ళు ఒక మాయలోనే ఉంటారు. ఆ మాయ నుంచి బయటపడితే ప్రపంచాన్ని చూడగలుగుతారు. కానీ వాళ్ళు అలా అసలు మనకు అవసరం లేదు, నాకు తెలిసిన ప్రపంచం ఇంతవరకు చాలు, ఇంతమించి వెళ్ళకూడదు అనే తత్వం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వీళ్ళకి అక్కడి నుంచి అవన్నీ బయట పంపించేసి ఈ అష్టమ కుజుడు వీళ్ళని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాడు. ఒక విధంగా కొంచెం కష్టమే, టఫ్ సిచ్యువేషనే, కాకపోతే టఫ్ని మనం పాజిటివ్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక మనిషి వర్క్ చేద్దాం అని చెప్పి లేజీగా ఇంట్లో ఉండిపోయి 8-11కే వెళ్ళి 12కో ఆఫీస్కి వెళ్ళడం కానీ, అయితే 12:30-1కో వ్యాపార సంస్థని ఓపెన్ చేయడం కానీ చేసేవాడు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చేస్తాడు. ఎందుకంటే అక్కడ పని చేసేవాళ్ళు ఎవరో ఒకరు మానేస్తారు. సో ఏంటంటే ఈయన కంఫర్ట్ చేయడం, వాళ్ళు ఏదో చేస్తారు కదా, నేను వెళ్ళి నెమ్మదికి వెళ్తాలే చేస్తాలే అని చెప్పి ఈ లేజినెస్ ఏదైతే ఉందో అవన్నీ దూరం చేస్తారు. అదే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళు. సో వీళ్ళే బాసులు. సో అక్కడ అడిగే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, వీళ్ళు నెమ్మదిగా 10ంటికి వెళ్ళాల్సిన 11-12ంటికి వెళ్ళేవాళ్ళు. అక్కడ కొత్తగా ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి, అందరూ ఆఫీస్లో ఉన్నారో చూడడానికి పై వాళ్ళు చెక్ చేస్తున్నారు, కొత్తగా సీసీ కెమెరాస్ పెట్టారు, అక్కడ వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. ఇక్కడ లాగిన్ అయిన ఒక బటన్ నొక్కితే సాఫ్ట్వేర్ కంపెనీలో ఏదైతే బటన్ నొక్కితే వీళ్ళు వచ్చారని తెలుస్తుందో అలాంటి సిచ్యువేషన్స్ అక్కడ ఏర్పడ్డాయి, సిచ్యువేషన్స్ వచ్చే అవకాశం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అప్పుడు దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఉద్యోగస్తులు పొద్దున్నే బ్యాగ్ తీసుకుని వెళ్లాల్సిందే. ఒక విధంగా పాజిటివ్ సైన్, దీన్ని నెగిటివ్ సైన్ కూడా. ఎందుకంటే విపరీతంగా టార్చర్ ఉంటుంది వర్క్ మీద. ఆ వర్క్ చేయకపోతే ఎందుకు చేయలేదని చెప్పేసి టార్చర్ పెడతారు అవతల పైన వాళ్ళు. ఇప్పుడు దాకా వదిలేసి సరే చేయి, కుదిరినప్పుడు చేయి, నీకు ఎలా వచ్చి అది చేయి అని వదిలేసిన వాళ్ళు కూడా పట్టుకుంటారు. అది ఉరుంపట్లాగా పట్టుకుని నువ్వు అది పని ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదు అని చెప్పేసి. అలాగే ఏదైనా చెప్పలేదు, సారీ చెప్పలేదు, ఆ సారీ గురించి చెప్పించే 10 సార్లు తిరుగుతుంటారు. మనం చాలా సినిమాలు చూస్తుంటాం, సారీ చెప్పలేదు, పొద్దున్నేసి గుడ్ మార్నింగ్ చెప్పలేదు నాకు అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్స్ లో వీళ్ళు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి పాజిటివే, నెగిటివ్ కాదు. ఎందుకంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకోవడానికి వాళ్ళకంటూ ఒక దారి కావాలన్నప్పుడు వాళ్ళకి ఏదైనా కంబైనింగ్ సిస్టమ్ ఎదురు వాళ్ళు ఉంటేనే చేయగలుగుతారు. మనలో మనం చేసుకోవాలంటే అంత ఈజీ ఉండదు కదా. ఇప్పుడు అనుకుంటాం రాత్రి పొద్దున్నే 4 o'clock లేవాలి, లేదా 5కి లేవాలి, ఈ పని చేయాలి, టైం టేబుల్ రాసుకోవడం ఒక ఈజీ అని దాన్ని ఫాలో అవ్వడం కష్టం. ఆ అష్టమ కుజుడు ఏం చేస్తాడంటే దాన్ని ఫాలో చేసేటట్టు చేస్తాడు. నువ్వు నోట్లోంచి రావడమే తను అది అవ్వాలి అని చెప్పి కూర్చుంటాడు ఆయన. ఇది వీళ్ళకి ఇచ్చే మెయిన్ ఒక బెనిఫిట్. నా విషయంలో నేను తులారాశి వాళ్ళకి అదృష్ట యోగం అని చెప్తాను. ఎందుకంటే దురదృష్టం అని చెప్పడం, వాళ్ళకు ఉండే కంఫర్ట్స్ కొంచెం దూరం అయ్యి కొంచెం వర్క్ మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేపిస్తారు. హార్డ్ వర్క్ వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏంటంటే వీళ్ళకి ఉన్న తెలివితేటలు బ్రహ్మాండమైనవి. వీళ్ళు పర్ఫెక్ట్ గా వాడితే వీళ్ళు సంపాదించగలుగుతారు. ఆ పర్ఫెక్ట్ గా వీళ్ళు వాడరు. ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు లేదో ఎప్పుడు అవ్వదో అప్పుడు వాళ్ళు లేచి అప్పుడు వర్క్ చేయాలనుకుంటున్నారు. నాకు కావాల్సిన ఇప్పుడు ఒక మనిషికి ₹1,00,000 కావాలనుకోండి, అప్పుడు వాడు వర్క్ చేస్తాడు. నాకు ఈ మంత్ ₹1,00,000 కావాలి, ₹1,00,000 కోసం ఎలాగే సాధించాలి అని అప్పుడు వాళ్ళు పరిగెడతారు. అదే అవసరం లేదనుకోండి, ఎవరు పరిగెడతారు ఊరికా ఏం అవసరం అని చెప్పి ఆగిపోతారు. అసలు జరగదు. పని చేయాల్సిందే, వర్క్ చేయాల్సిందే, నువ్వు ఏం చేసే సంబంధం లేదు నాకు నువ్వు పని చేసి కనిపించు, అది అప్పుడే డబ్బులు ఇస్తాను అని చెప్పి పట్టుకుంటాడు. ఇందువల్ల వీళ్ళకి 45 days వీళ్ళకి అదృష్ట యోగాలు బ్రహ్మాండం. ఇందులో ఫిల్మ్ యాక్టర్స్, డైరెక్టర్స్ వీళ్ళకైతే హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. టైంకి షూటింగ్స్ హీరో సరిగ్గా రాకపోతే, షెడ్యూల్ సరిగ్గా రాకపోతే ఆ షెడ్యూల్ కాస్ట్ వీళ్ళకి పడుతుందని ప్రొడ్యూసర్ మొహం ఇలా పెడతారు, కానీ ఖచ్చితంగా వీళ్ళు వర్క్ చేస్తారు. ఇవన్నీ జరిగే అవకాశం ఈ అష్టమ కుజుడు ఇస్తాడు. అంటే ఏ వర్క్ అయినా పర్ఫెక్షన్ చేయడానికి ఖచ్చితంగా వెళ్ళి నిలబెట్టేస్తాడు. అందరు తులారాశి వాళ్ళు చాలా కష్టపడాలి ఈ మాసం. కానీ వీళ్ళకి అంత అదృష్ట యోగం ఏంటంటే బ్రహ్మాండంగా వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనికి ₹10 లాభం వస్తుంది. అంతే, రూపాయి లాభం కాదు, ₹10 లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం వీళ్ళు కష్టపడి లేవాలి. ఇంకొకటి వీళ్ళకి ఏంటంటే ఈ మాసంలో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి, వివాహాలు చేసుకుందాం అనుకునే వాళ్ళకి సంబంధాలు రావడం,
వివాహాలు అవ్వడం అనేది కూడా జరుగుతాయి. అది కొంచెం టఫే ఉంటుంది. ఇది పర్సనల్ చార్ట్లో జాతకంలో ఇప్పుడు వివాహ గడియలు ఉన్నాయంటే వెళ్ళండి, వివాహ గడియలు లేవు అనుకుంటే వెళ్ళకండి. ఎందుకంటే వివాహాలు జరిగే అవకాశం కనిపిస్తుంది, వివాహాలు సంబంధాలు మాట్లాడడం తాంబూలాలు దాకా వెళ్తుంది. కానీ ఒక్కొక్కసారి జాతకంలో యోగాలు లేనప్పుడు అది ఆగిపోతుంది. అష్టమ కుజుడు ఏంటంటే మనకి ఏది లేదో అది ఇచ్చేస్తాడు. సో మనకు వివాహం కావట్లేదు, ఆ వివాహాన్ని యోగాన్ని ఇచ్చేస్తాడు. కానీ ఇచ్చినప్పుడు అది యోగం కరెక్ట్గా ఉందో చెక్ చేసుకోతే కాస్త ప్రమాదం. ఇప్పుడు ఏంటంటే టార్చర్ పెట్టే హస్బెండ్, టార్చర్ పెట్టే వైఫ్ జరుగుతారు. లైఫ్ లాంగ్ నాకు ఇలాగే డిసిప్లిన్లో మనిషి కావాలంటే ఎవరు చేయలేరు కదా, అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక వాళ్ళ పర్సనల్ చార్ట్ని చూసుకోవాలి. ఇది వీళ్ళు చేసుకోవాల్సింది. మేడం, జూలై నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి కష్ట నష్టాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు ఈ మాసంలో? కష్ట నష్టాల కంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా వరకు నేను వృశ్చిక రాశి వాళ్ళది కింద మెసేజ్ పెడుతుంటారు, మా రాశి అయితే ఏం మారట్లేదు, మీరు అన్నీ చెప్తున్నారు కానీ మాకు ఆ కష్టాలు మారట్లేదని. ఎందుకు మారు అంటే కొన్ని రాసులకి మోక్ష రాశులు అంటాం. సో మోక్ష రాశులు అంటే ఏంటంటే వాళ్ళు భూమి మీదకి వచ్చింది కొంతవరకు పని చేసేసి ఆ మోక్షం కోసం సాధించడానికి వెళ్ళిపోయేవాళ్ళు. సో మళ్ళీ మానవ జన్మ అనేది రాదు జనరల్గా. సో మానవ జన్మ వచ్చింది, అది మోక్ష రాశిలో పడింది అంటే అది వృశ్చిక రాశి మోక్ష రాశి కింద వస్తుంది. వృశ్చిక రాశిలో పడ్డారు వీళ్ళు అంటే వీళ్ళతో కొంత రుణానుబంధం ఉంది, ఆ రుణం తీరే వరకు ఆ బంధం నడుస్తుంది, తీరిపోయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ రుణానుబంధం ఎప్పుడు దాకా ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేది చెప్పలేము. అది కొంతమంది సంతానం వరకు ఉంటుంది. సంతానాన్ని సెటిల్ చేసి చాలా మంది చూడండి, పిల్లలు అమెరికాలో ఉంటారు, తల్లిదండ్రులని ఫోన్లో మాట్లాడుతుంటారు, వీడియో కాల్లో మాట్లాడతారు, రమ్మంటే రారు, వీళ్ళని తీసుకెళ్లరు, వాళ్ళు రారు. ఒకవేళ వీళ్ళు తీసుకెళ్ళినా వీళ్ళు గద్ద పెట్టి బంధించినట్టు 6 నెలలు వీళ్ళు అక్కడే ఉంచేస్తారు. వాళ్ళు పొద్దున్న రాత్రికి వస్తారు, వీళ్ళు ఎవరితో మాట్లాడలేదు, ఎవరితో చేయాలని ఉండదు, ఒక పనిష్మెంట్ లాంటి జైల్లో వేసేస్తారు. ఇవన్నీ కారణం ఏంటంటే రుణం, అక్కడితో రుణం అయిపోయింది వాళ్ళతో, అంతే వాళ్ళు రుణాలు బంధం అన్నమాట. కొంతమంది భార్యతో బాధపడుతుంటారు, అలాగే కొంతమంది భార్యాభర్తలు ఇద్దరికి అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు, అంటే రోగంతో రుణం ఉంది వాళ్ళకి. సో ఆ రోగం వల్ల వాళ్ళు బాధపడుతుంటారు. అలాగే భార్యకి రోగం ఉంది, ఆ భర్త సేవ చేస్తూ ఉంటాడు, అదొక రుణం ఉందన్నమాట. ఈ రుణానుబంధం అనేది వీళ్ళకి ఉంటుంది కనుక కాస్త కష్టం అనేది వీళ్ళకి కనిపిస్తుంది. కానీ ఈ మాసంలో ఏంటంటే వీళ్ళకి ఈ సంవత్సరంలో అదృష్ట యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో గురువు, భాగ్యాధిపతి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి అదృశ్య యోగాలు, ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నారో వీళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించే అవకాశం సంతానం వల్ల అవ్వచ్చు, లేదా వీళ్ళ వల్ల కానీ అవ్వచ్చు. ఒక్కోసారి వీళ్ళు చేసే మంత్రానుష్ఠానం వల్ల, వీళ్ళు చేసే జపాల వల్ల, వీళ్ళు చేసే పూజల వల్ల ఆ ఫలితాలు వస్తాయి. చాలా మంది మేము చాలా పూజలు చేస్తాం, మాకు ఏం ఫలితాలు లేవు, మేము దేవుని బాగా నమ్మేవాడిని కానీ నాకు దేవుడు ఎప్పుడు ఏమి చేయలేదు అనే తత్వం ఏది ఉందో ఆ తత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు కూడా మనం ఎందుకు చేయాలంటే పూజతో రుణం ఉంది మనకి, అందుకే పూజలు బాగా చేస్తారు. కొంతమంది దానంతో రుణం ఉంటుంది, అందుకే వాళ్ళు సంపాదించిన మ్యాక్సిమం దానం చేసేస్తుంటారు. కొంతమందికి డబ్బుని అలా ఇచ్చేసి వాళ్ళు మోసం చేస్తారని అనుకుంటారు, మోసం చేస్తాను, మోసం అనేది ఉండదు అక్కడ. వీళ్ళకి రుణం అంతవరకే ఉంది. సో వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, ఆ ఆపద టైంలో వీళ్ళు ఇవ్వాలి, వాళ్ళు తీసుకోవాలి, వీళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోవాలి, అదే రుణం. ఇవన్నీ కూడా కొంచెం బాధింపబడి ఇప్పుడు మన కాలంలో ఏంటంటే డబ్బు అనేది చాలా ప్రధానంగా అయిపోయింది కనుక, డబ్బుతో పడిన సమస్య ఎక్కువగా ఉంది కనుక ఎవరైనా మోసం చేస్తున్నాయి, వీడు మనం మోసం చేస్తారనే బాధ ఎక్కువగా ఉంటుంది. ఆ బాధ కారణం ఏంటంటే కలియుగంలో మనం ఎక్కువ బాధపడాలి, ఎక్కువ బాధింపబడాలి, పీడింపబడాలి అనేది రాసి ఉంది. ఈ పీడింపడం అనేది ఏంటంటే అది బయట వాళ్ళతో అవ్వదు, ఇంట్లో వాళ్ళతోనే అవుతుంది. ఎందుకంటే బయట వాళ్ళు ఎవరో మనం మోసం చేయలేరు, మనం వాళ్ళు నమ్మం కొన. ఇంట్లో వాళ్ళు మనం మోసం చేస్తే మనం వాడిని ఇంత నమ్మేవే, వాడు ఇంత మోసం చేస్తాడు అనే బాధ ఇంకెక్కువ ఉంటుంది. మన వాడిని ఒక ఫీలింగ్, మోసం చేసిన ఒక బాధ, ఈ రెండు బాధ ఇంకెక్కువగా బాధింపు చేస్తుంది వాళ్ళని. ఇవి ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకి ఉంటుంది. అయితే ఈ మాసంలో వీళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఉండడం వల్ల చిరాస్తులు, ఆస్తులు ఏవైతే కోర్టులో ఉండిపోయో, కోర్టు నుంచి రావట్లేదో, తల్లిదండ్రుల నుంచి రావట్లేదో, తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తులు కానీ, అక్కచెల్లి అన్నముల మధ్యలో గొడవలు కానీ, కొట్లాట్లు కానీ, కోర్టు వ్యవహారాల్లో కేసులు కానీ ఏమున్నా సరే అవి వచ్చే అవకాశం 100% ఈ మాసంలో ఉంటుంది వీళ్ళకి. అయితే వీళ్ళకి గోచార ఫలితాలు మన పర్సనల్ జాతకం రెండు మ్యాచ్ అవ్వాలి. ఎప్పుడు కూడా గోచారంలో యోగమైన కనిపిస్తున్నాయి, కానీ పర్సనల్ చార్ట్లో కూడా అలాంటి యోగం ఉంటే 100% ఇవి జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళ రాశాధిపతి వృషభ రాశిలో ఉన్నాడు. సో వీళ్ళకి సప్తమ స్థానం ఇది. సప్తమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే కొట్టైనా పీడించైనా లాక్కొని ఇస్తాడు. ఎందుకంటే అది ఇంకా ఇద్దరు గొప్పప్పుడు మనకి ఏదైనా లోన్స్ తీసుకుంటే థర్డ్ పార్టీకి ఇస్తే వాళ్ళు వచ్చి ఇష్టం మాట్లాడి తీసుకెళ్తారు చూడండి, అలాంటి అవకాశాలు ఎక్కువగా కుజుడు ఉన్న తత్వం వల్ల వీళ్ళకి అవకాశం వస్తుంటాయి. అదృష్ట యోగం ఏంటంటే కోర్టులో కేసు పెండింగ్ ఉంది, ఆ కేసు గట్టిగా వాదించే లాయర్ రావచ్చు,
అయితే వీళ్ళు ఆ కేసుని వేరే లాయర్కి ఇవ్వచ్చు. దానివల్ల మంచి గుర్తింపు వచ్చి ఆ కేసు నుంచి బయటపడే అవకాశం. 100% కోర్టు కేసులు కానీ, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కానీ, ఆస్తులకు సంబంధించిన విషయాలు కానీ, ఆస్తులో ఇరుక్కుపోయిన ఇవి కానీ, లేదా మోసపోయిన డబ్బు కానీ, లేదా ల్యాండ్ సేల్ అవ్వట్లేదని కానీ, ఆ ల్యాండ్ విషయాలు కానీ, ఇవన్నీ అయ్యే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఖచ్చితంగా కుజుడు ఉండడం వల్ల 45 రోజులు జరుగుతుంది. రెండోది గురువు భాగ్యస్థానం ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి జరుగుతుంది. మూడోదికి దశమస్థానంలో శుక్రుడు, దానివల్ల ఏంటంటే లాస్ట్ కథ సుఖాంతం అవుతుంది. సో వాళ్ళు ఏదైనా పోరాడారు, గెలిచారు, ఫైనల్గా వీళ్ళకి మంచి రిజల్ట్, వీళ్ళ పేరున అది మంచిగా అనౌన్స్మెంట్ చేసేస్తారు, అది మీకే ఇచ్చేస్తాం తీసుకోండి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ అష్టమ స్థానంలో వీళ్ళకి సప్తమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రవి బుధులు కలిసి ఉన్నారు. అందువల్ల ఏంటంటే అది వీళ్ళకే ఫేవర్గా రావాలి, అది వీళ్ళకే జరుగుతుంది. అంత అదృష్ట యోగాలు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ మాసం అంతా మంచి ఫలితాలే ఉన్నాయి. అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసంలో ఇంకొస్తంత ఫలితాలు ఎక్కువగా కనిపిస్తాయి కనుక యోగం బాగుంది. జూలై నెల 2026 విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఓవరాల్గా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే వీళ్ళకి షష్ఠ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏంటంటే చాలా పెద్ద పెద్ద సంస్థలు కూడబలుక్కొని జనాలు ఒకేసారి ఆ యజమానికి మోసం చేయాలని చెప్పి వీళ్ళు ఒకేసారి కట్టకట్టుకు మానేయడం. అందరూ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ అనుకోండి, ఒక డీమార్ట్ లాంటి సూపర్వైజర్స్ లాంటి కంపెనీస్, షాప్స్ అనుకోండి, అదే మన సూపర్ మార్కెట్స్ అనుకోండి, అలాగే ఒక పెద్ద క్యాటరింగ్ సంస్థలు అనుకోండి, ఫుడ్ ప్రిపేర్ చేసే రంగాలు అనుకోండి, అలాగే ఒక ఫ్యాక్టరీ ఇంజన్ రన్ అవుతున్నప్పుడు ఒక 200-300 వర్కర్స్ పనిచేస్తారు. వీళ్ళందరూ ఏంటంటే యజమాని మీద కోపంతో వీళ్ళు ఏం చేస్తారంటే అందరు కలిసి ఒకేసారి మానేస్తే అప్పుడు యజమానికి తెలుస్తుంది మన వాల్యూ అని చెప్పి ఇలా కుట్రలు చేసి చాలా వరకు కంపెనీస్లోంచి ఎంప్లాయీస్ అనేది మానేస్తూ బయటకు వచ్చి వాళ్ళు బాధ పెట్టేవాళ్ళు. ధనుసు రాశి వాళ్ళకి మేజర్ ఇష్యూస్ అనమాట, పెద్ద పెద్ద వాళ్ళకి. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న షాపులు, పచారీ సామాన్ షాపు, కిరాణా షాపు ఉన్న వాళ్ళకున్న వర్కర్స్ 2-3 కలిసి ఒకేసారి కొలబలుకుని మానేసే తత్వం కూడా ఉంటుంది. అందుకే నేను అందరినీ తీసుకుంటున్నా. మొత్తం ఏంటంటే పని వాళ్ళు ఒక రకంగా వీళ్ళకి ఒక బుద్ధి చెప్పాలి అని చెప్పిన ఉద్దేశంతో వాళ్ళు కట్టుకుని ఒకేసారి మానేస్తారు అన్నమాట. దానివల్ల వీళ్ళు ఇంట్లో పనులు చేయాలి. కొంచెం సర్వెంట్స్ ఇంట్లో అందరూ ఒకేసారి మానేస్తారు, వంట ఆవిడ, పని చేసే ఆవిడ, మొత్తం వీళ్ళు మానేసే అవకాశం. ఇవన్నీ వీళ్ళకి ఆ మాసంలో ప్రతిసారి జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నా ఈ మాసంలో స్ట్రాంగ్ ఫౌండేషన్తో మనుషులు ఏర్పడతారు. ఇప్పుడు వాళ్ళు మానేసినందుకు వీళ్ళు బాధ ఉంది కదా, ఈ మాసంలో జరిగేది ఏంటంటే షష్ఠ స్థానంలో కుజుడు రావడం వల్ల పని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, పనే దైవంగా భావించేవాళ్ళు, పని మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వీళ్ళే జాయిన్ అవుతారు. వీళ్ళకి ఆ అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫ్యాక్టరీస్లో కానీ, మిల్స్లో కానీ, షాప్స్లో కానీ వర్క్ చేసేవాళ్ళు స్ట్రాంగ్ పర్సన్స్, ఇంకా మాకు ఇదే జీవితం, ఇదే మా బతుకు అనేవాళ్ళు జాయిన్ అయ్యే అవకాశం, మళ్ళీ వీరి వ్యాపారం అభివృద్ధి అనేది అవకాశం, ఈ టెన్షన్స్ నుంచి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఫైనాన్షియల్గా కాస్తంత ఇబ్బందులు అనేది ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉన్నప్పటికీ దాని నుంచి బయటపడడం ఎలాగో అనేది మెలకువలు ఈజీగా వస్తాయి. అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కాస్తంత పట్టుదల పంతానికి పోయి కాస్తంత డబ్బు ఎక్కువగానే ఖర్చు పెడతారు. దానివల్ల కాస్త ఇబ్బంది అనేది కూడా కనిపిస్తుంటుంది. దాని నుంచి బయటపడే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి అనుకూలంగా కనిపిస్తుంది. ఎంతప్పటికీ కూడా కుజుడు వీళ్ళకి మంచి లాభాన్ని చేకూర్చే అవకాశం ఈ మాసంలో ఉంది. హెల్త్ పరంగా ఏ విధంగా ఉంటుంది? ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా అష్టమ స్థానంలో గురువు ఎప్పుడు కొని ఈ సంవత్సర కాలంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది. ఏదైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటే ఫుడ్ విషయంలో మెయిన్. ఫుడ్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫుడ్ తోటే వీళ్ళకి అన్ని సమస్యలు మెయిన్. ఎవరికైనా సరే అది షుగర్ పెరగడం కానీ, షుగర్ రావడం కానీ, థైరాయిడ్ రావడం కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఈ లేని సమస్య ఒక క్యాన్సర్ కణిత బయటికి కనిపించడం కానీ ఇవన్నీ జరిగే అవకాశం కొంచెం కనిపిస్తున్నప్పటికీ వీళ్ళు జాగ్రత్తగా కేర్ తీసుకుని ఫుడ్ విషయంలో కేర్గా ఉండి టైమింగ్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసి ఇంట్లో వాళ్ళతో బయట ఫుడ్, ఇంట్లో ఫుడ్కి డిఫరెన్సెస్ ఖచ్చితంగా ఉంటుంది కనుక ఇంటి ఫుడ్ని ఎక్కువ తినడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు కనిపిస్తాయి. మ్యాక్సిమం 90% ఇంటి ఫుడ్ తినడం అలవాటు చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ధనుసు రాశి విద్యార్థుల్లో ఎవరైతే ఉన్నారో ఉన్నత స్థానానికి వెళ్ళే అవకాశం, ఆ విద్య మీద పట్టుదల పెరగడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే గురువు ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు బలంగా పట్టుదల పెంచుతాడు. ఎలాగైనా చేయాలి, ఎలాగైనా సాధించాలి, నేను ఇలా కూర్చుంటే అవ్వదు, ఇలా చేస్తే అవ్వదు అని చెప్పి వీళ్ళకి తెలియకుండా వీళ్ళకే కోపం అనేది పెరుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళకే కోపం, వాళ్ళ మీద వాళ్ళకే అసహనం పెరిగి ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇది ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగే ఫలితాలు. ఇంకా మంచి విషయాలు తీసుకుంటేనండి ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం, దాన్ని కొంచెం ధైర్యం చేసి ముందుకెళ్ళే అవకాశం. ఎందుకంటే సప్తమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధుడు ఒక బుద్ధి బలంతో వీళ్ళ పని అనేది మేధస్సుకి కొంచెం పని పెట్టి
వర్క్ హార్డ్ చేసి దీన్ని ఈ విధంగా చేస్తే బాగుంటుంది, దీన్ని ఇలా చేస్తే బాగుంటుందని మార్పులు చేర్పులు చేసుకుని వాళ్ళ ప్రొఫెషన్ నుంచి డిఫరెంట్ ప్రొఫెషన్కి వెళ్ళడం కానీ, లేదా ఆ ప్రొఫెషన్లో ఒక ధైర్యం చేసి ముందుకు దూకడం కానీ, ఇవి ఎక్కువ జరుగుతాయన్నమాట. అంటే ఈ ప్రొఫెషన్లో ఇలా ఉంటే కాదు, నేను ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి దాని మీద కానీ ఇలా జరిగే అవకాశం ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఈ కుజుడు ఒక సపోర్టివ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే బుధుడిని, రవిని, తర్వాత శుక్రుడు ఇవన్నీ యాక్టివేషన్ అయ్యి వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళకే కోపం, అసహనం వచ్చి వాళ్ళు సాధించాలని పట్టుదలతో పెరుగుతారు. ఇవి జరుగుతాయి. కాకపోతే ఫుడ్ విషయం చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఇవన్నీ వచ్చినప్పుడు ఈ ప్రమాదం వచ్చేస్తుంది. ఈ ఫుడ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వెయిట్ పుట్ ఆన్ అవ్వడము, వెయిట్ పెరగడము అవి జరుగుతుంటాయి. అది జాగ్రత్తగా ఉండాలి. ఏం తిన్నా తినకపోయినా ఆ వెయిట్ అనేది అసలు అంటే కొంతమందికి వెయిట్ తగ్గదు. వాళ్ళు ఎంత డైట్ చేసినా, ఎంత కంట్రోల్ పెట్టుకున్నా ఫుడ్ వెయిట్ తగ్గదు, ఫ్యాట్ తగ్గదు. వెయిట్ తగ్గుతుంటే ఫ్యాట్ తగ్గదు, ఫ్యాట్ అలాగే ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే కొంచెం వీళ్ళు మార్నింగ్ లేవడం, ఎర్లీ అవర్స్లో నిద్ర లేవడం, సూర్య భగవాన్ ఆరాధించడం, సూర్యుడిని ఆరాధించడం ఎక్కువ చేస్తే కనుక ఖచ్చితమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. విశేషంగా జూలై నెల 2026 మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? మకర రాశి వాళ్ళకి ఈ మాసం మంచి ఫలితాలే, మెరుగైన ఫలితాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో రాని ఇబ్బందులు, అంటే ఎప్పటి నుంచో కోల్పోయి వీళ్ళు చాలా కష్టపడుతున్న ఆఫర్లు కానీ, అవకాశాలు కానీ వీళ్ళకి రావట్లేదని బాధపడే వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం, మంచి దాంట్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏంటంటే మకర రాశికి మ్యాక్సిమం ఎప్పుడైనా సరే అదృష్ట యోగాన్ని ఇచ్చేవాళ్ళు కుజుడు. అంటే శని భగవాన్ రాసి అయినా ఆ యోగకారకుడు మాత్రం కుజుడు. ఇక్కడ కుజుడు ఉండడం వల్ల కొంచెం అగ్రస్తత్వం అనేది వీళ్ళలో ఆటోమేటిక్గా ఉంటుంది. ఏ పని చేసినా చేయకపోయినా కోపం అనేది వీళ్ళు మొండితనం పంతంలా పట్టుకొని కూర్చుంటారు. ఆ కోపం వెంటనే వచ్చేస్తుంది ఏదైనా మాట్లాడితే. ఈ కోపానికి కరెక్ట్గా ఒక మార్గం, అంటే వాళ్ళ అనే మాటలకి ఒక దారి, ఒక ఖచ్చితంగా సాధించే ఒక తత్వము కల్పించే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి బలంగా కుజుడే ఏర్పాటు చేస్తాడు. సో ఈ మాసంలో కుజుడు ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద బాగా పనిచేస్తుంది. తర్వాత గురువు ఒక ఇంపాక్ట్. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలో ఉన్నారో, సప్తమ స్థానం నుంచి గురువు చూస్తున్నారో, వీళ్ళు వచ్చే వాళ్ళు వీళ్ళ ఓర్పు, అంటే వీళ్ళకు ఉన్న కోపానికి అవతల వాళ్ళు ఓర్పుగా, సహనంగా ఏం చెప్తే, ఎలా చెప్తే వీళ్ళు పని చేస్తారని అనేది తెలిసి అలాంటి వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళతో వీళ్ళు వర్క్ చేయడం. ఇప్పుడు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు అనుకోండి, వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ జాతకాల్లో అలాంటి యోగాలు ఉంటే ఈ జాతకం బ్రహ్మాండంగా కనిపిస్తుంది 100%. అంటే మళ్ళీ ఇలాంటి యోగం మళ్ళీ రావాలంటే 12 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే గురువు మళ్ళీ సప్తమ స్థానం రారుగా, వచ్చేస్తుంది 12 ఏళ్ళు పడుతుంది. ఒక్కొక్క రాశి నుంచి గురువు మళ్ళీ ఆ రాశి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. సో 12 ఏళ్ళతో వచ్చిన సువర్ణ అవకాశం వీళ్ళకి. ఈ సువర్ణ అవకాశాన్ని వీళ్ళు వినియోగించుకోవాలంటే వీళ్ళ జాతకంలో కూడా ఎటువంటి యోగాలను చూసుకోవాలి ఒకసారి. జాతకంలో ఒకవేళ గురు బలం వీళ్ళకి బాగుంది అంటే ఈ ఉచ్చ స్థితిలో ఉన్న గురువు వీళ్ళకి మంచి స్థాయికి, మంచి దారిలో పెట్టే అవకాశం 100% ఉంటుంది. అది వృత్తి వ్యాపారంలో కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వివాహాలు కావచ్చు, వివాహాల్లో ఉండే ఏదైనా జాప్యాలు, గొడవలు, ఇబ్బందులు ఉండే అవ్వచ్చు, అన్ని కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మంచి దారిలోకి, మంచి స్థానంలోకి, మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశం మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది. దానికి కుజుడు, తర్వాత శుక్రుడు, తర్వాత గురువు ఇవన్నీ కూడా యోగాల్ని వీళ్ళకి శుభ్రంగా ఇస్తున్నాడు. తర్వాత రవి బుధుడు కూడా మంచి ఫలితాలే ఇస్తున్నారు. అంటే ఏంటంటే ప్రొఫెషనల్గా ఎవరైతే కెరీర్ పరంగా 100% సక్సెస్ రావట్లేదు అనుకునే వాళ్ళు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీవీ రైటర్స్ అనుకోవచ్చు, డైరెక్టర్స్ అనుకోవచ్చు, సినిమా యాక్టర్స్ అనుకోవచ్చు, వీళ్ళకి మంచి అవకాశాలు, మంచి సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం, అదే ఒక మంచి కథకి కథానాయకుడిగా ఎన్నుకోవడం అని జరిగే అవకాశం బాగుంటుంది అనమాట. ఇవి వీళ్ళకి బాగా గుర్తింపు అనేది ఈ మాసంలో ఉంది. ప్రాపర్టీస్ పరంగా ఏం చెప్తారు? వీళ్ళకి ప్రాపర్టీస్ తీసుకునే ఉంటుందంటారు? ప్రాపర్టీస్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వచ్చాయి. అంటే ఇప్పుడు ఒకవేళ అంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం, ఒక రాహు ఒక ప్రభావం వల్ల ప్రాపర్టీస్ లాస్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు దాకా. అంటే ప్రాపర్టీస్ ఉన్నవి లాస్ చేసుకోవడం, అంటే అమ్మడము, అమ్మేసి ఆ డబ్బుని వాడుకోవడము, లేకపోతే ఆ ప్రాపర్టీ సేల్ అవ్వక అదేదో ఇబ్బంది పడడం, లేదా ఆ ప్రాపర్టీ ఏదైనా లిటిగేషన్లో పడిపోయి వాళ్ళతో వీళ్ళు తెచ్చుకోలేకపోవడము, వాళ్ళతో వీళ్ళకి గొడవలు నడవడము, ఇవే జరుగుతుంది తప్ప ప్రాపర్టీస్ సాధించుకునే తత్వం అనేది లేదు. ఇక ఈ సంవత్సరం వీళ్ళని వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఆ ప్రాపర్టీ, ఆ యోగం అనేది ఉంది అంటే సప్తమ స్థానంలో గురువు కనుక ఖచ్చితంగా అలాంటి యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్స్ కొంచెం ఓర్పు, సహనము, మనం అర్థం చేసుకునే మనుషులు ఈ సంవత్సరం అంతా వీళ్ళకి తారసపడతారు. వీళ్ళకి తారసపడే మనుషులందరూ కూడా కాస్త మంచి వాళ్ళు, సరే నువ్వు కష్టపడేదానికి ఈ ఫలితం మేము ఇస్తామని చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ మాత్రమే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు.
ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ సంవత్సరం కొనుక్కోవచ్చు కావాలంటే. కానీ ఈ మాసంలో ఏర్పడతాయి అనేది గ్యారంటీ లేదు. ఒకవేళ ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్నారు, లోన్స్ అప్రూవల్ అయ్యే వాళ్ళకి అంటే ఖచ్చితంగా కొనేసే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. కుజుడు యొక్క ఫలితం బాగుంది వీళ్ళకి, గురువు యొక్క ఫలితం బాగుంది, రవి బుధులు శుక్రుడు బాగున్నారు కనుక 100% జరిగే అవకాశం ఉంది. అయితే వీళ్ళకి ద్వితీయంలో రాహు ఉండడం వల్ల మాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళని బయట పెట్టి తెచ్చుకోవడం కానీ, వాళ్ళలో ఉన్న బద్ధకాన్ని వదిలించుకోవడం కానీ వీళ్ళకి కష్టం. వాళ్ళకి తెలియకుండానే ఒక లేజినెస్ అలవాటు అయిపోయారు. అది వాళ్ళకి తెలియదు. మేము మార్నింగ్ లేచేస్తారు కానీ ఏమి చేయరు. మార్నింగ్ లేస్తారు, 4 o'clock లేస్తారు. చాలా మంది 4 లేచి ఏం చేస్తారంటే జస్ట్ అలా లేచి అది తిరుగుతున్నాం అంతే అని చెప్తారు. అదే పని ప్రొడక్టివిటీగా అంటే ఆ టైంలో ఏదో దైవారాధన, వాళ్ళు నచ్చిన దైవారాధన చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ ఇవి చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కనుక యాక్టివేషన్ జరుగుతుంది. 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మార్నింగ్ రావడం, ఎర్లీ మార్నింగ్ లేచి ఏదో మా గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం ఇవి చేసుకుంటూ వెళ్తే వీళ్ళు సాధించేది అనేది ఎక్కువగా ఉంటుంది. చేయకుండా ఊరికే టైం పాస్ చేసి లేచాము తిరిగాము అంతే, మేము 4కి లేచాము కానీ మాకేం అవ్వలేదు అంటే స్నానం ఎప్పుడు చేశారు, సో మీ వర్క్ మీద ఎంత ఫోకస్ పెట్టారు అనేది ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే డ్రీమ్ చేస్తారో అది ఫుల్ఫిల్ అవుతుంది. ఆ డ్రీమ్ అనేది వీళ్ళు చేయాలనే దానికి ముందు రాహు ఉన్న ఇంపాక్ట్ నుంచి బయటపడాలంటే కాస్త వీళ్ళు సాధన చాలా అవసరం. చేసుకుంటే బ్రహ్మాండంగా ఈ మాసంలో కూడా మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం, అసలు మంచి సువర్ణ యోగం అనేది చెప్పచ్చు వీళ్ళకి. హ్యాపీగా చేసే సత్తా ధైర్యము ఉంటే కనుక 100% సాధిస్తారు ఈ మాసంలో. హెల్త్ పరంగా ఎలా ఉంటున్నారు? ఆరోగ్య విషయం బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యంలో ఎప్పుడు కూడా వీళ్ళకి అంత ఇబ్బంది పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా వాళ్ళు సరిదిద్దుకోవడం, వాళ్ళు సరి చేసుకొని ఉంటుంది. మానసిక వ్యధ అంటే నేనేమి చేయలేకపోతున్నాను, నేనేమి తేలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. ఒకవేళ బిజినెస్లో ఉన్నాను అనుకో టెన్షన్, ఇప్పుడు టెన్షన్, ఆ ఫైనాన్షియల్ టెన్షన్ ఎక్కువగా ఉండడము. సో ఇప్పుడు ఏదైనా జరిగితే ఏంటి, కొంతమంది ఇప్పుడు ప్రపంచంలో వార్ జరుగుతుంది, ఈ వార్ వల్ల కొంతమంది ఈ ట్రేడింగ్స్లో కానీ వీటిలో కానీ బిజినెస్ డబ్బులు పెట్టుంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా పోతాయా అనేది ఒక భయము. ఇలాంటివి భయము, మానసిక బాధ. ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నారనుకోండి, రియల్ ఎస్టేట్లో వెంచర్లు ముందుకు వెళ్తాయి, ఆ వెంచర్ ప్రోగ్రామ్స్ అవుతాయి లేదా, ఆ రేట్స్ పెరుగుతాయి లేదా, గవర్నమెంట్ ఎలాంటి ఇబ్బంది పడుతుంది, గవర్నమెంట్ ఏదో ఒక ఆటంకం పెట్టి ఆ నోట్లు ఏదైనా ఆపేయడం, ఇది చేయడం, ఇబ్బంది పడడం ఇవి జరుగుతుంటాయి. ఎందుకంటే శని భగవానుడు ప్లస్ వీళ్ళకి రాహు ఒక ఇంపాక్ట్. మనకి ఏలాంటి ప్రభావం ఉంది, తర్వాత ఇప్పుడు రాహు ఇంపాక్ట్ ఉంది. దీనికి లిటిగేషన్స్, ఇరిగేషన్స్ చాలా వీళ్ళ మీద పడి ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి వీళ్ళకి ఇంకా టైం పడుతుంది. సో దాని నుంచి బయటపడాలంటే వీళ్ళు ఒక దైవారాధన గట్టిగా వాళ్ళని మోటివేషన్ వాళ్ళకి తెచ్చుకొని చేస్తే 100% సాధిస్తారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే అవకాశం గురువు సప్తమ స్థానంలో రావడం అది పెద్ద యోగం వీళ్ళకి. ఆ గురువు యొక్క యోగాన్ని రావాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ గురువు ఆరాధించే ప్రయత్నంలో ఉండాలి. అంటే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము, సో ఎర్లీ మార్నింగ్ లేచి గణపతి ఆరాధన చేయడం, గణపతిని ఎక్కువగా పూజించడం, గమ్ గణపతి నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చాంట్ చేస్తూ కూర్చుంటే అనుకున్న పని అనుకున్నట్టు సాధించే తత్వం వీళ్ళకి కనిపిస్తుంది. ఈ మాసంలో వీళ్ళు చేయాల్సినది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మాసంలో గురు పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి రోజున సో దత్తాత్రేయ స్వామి గుడికి కానీ, అదే శ్రీపాద వల్లభుల స్వామి గుడికి కానీ, సాయిబాబా గుడికి కానీ ఎక్కడైనా సరే వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము, ఆ గుడిలో అన్నదానం చేయడం, విపరీతంగా అన్నదానం చేయడం. సో ఇది చేయడం వల్ల వీళ్ళకి ఆ యోగాలు అనేవి వాళ్ళు అనుకున్న కెరీర్లో ఏదైతే గ్రోత్ కావాలనుకుంటున్నారో, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, విద్యార్థుల పరంగా కావచ్చు, ఆ గ్రోత్ అనేది వీళ్ళకి వచ్చే అవకాశం, చూసే అవకాశం 100% కనిపిస్తుంది. ఇది మకర రాశి వాళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సిన విషయాలు, విశేషమైన ఫలితాలు, విశేషంగా చూసుకోవాల్సిన పరిహారాలు ఇవి. జూలై నెల కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు వీళ్ళు? తప్పకుండా కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో మంచి ఫలితాలే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు జాగ్రత్తలు తీసుకునే విషయాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ ఫలితాలు బాగున్నప్పటికీ కూడా జాగ్రత్తలకు చాలా అవసరం. చాలా వరకు ఏంటంటే ఒక శుభవార్త అనేది 2 చెప్తుంటారు కదా, ఒకటి మంచి ఒకటి చెడు, ఈ 2 బ్యాలెన్స్ గా వెళ్ళేది కుంభరాశి వాళ్ళకి. ఎందుకంటే కొన్ని విషయాల్లో పోటీతత్వము, పోటీగా పరిగెట్టడము, తర్వాత ఆ లక్షణాలు రావడము, నేను సాధిస్తానని అనే నమ్మకం, పట్టుదల వీళ్ళ మీద వీళ్ళకి పెరగడము, అందరికీ చూపించాలని ఆ సత్తాని అని చెప్పడము, వ్యాపారంలో అభివృద్ధి కోసం పరిగెట్టడము, పరుగులు తీయడము, ఎక్స్ప్రెషన్ చేద్దాం అనుకోవడము, ఉద్యోగంలో ఉన్నత స్థానాల్లోకి వెళ్ళే అవకాశం, ప్రమోషన్స్ వచ్చేవి. కానీ అక్కడ ప్రమోషన్ వచ్చినా అది పెద్ద బాధ్యతమైన ఉద్యోగం. ఇక్కడ చేసే కంఫర్ట్ వర్క్ కంటే అక్కడ హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కుజుడు యొక్క ఇంపాక్ట్, వృషభ రాశిలో ఉన్న కుజుడు ఉండడం వల్ల ఏంటంటే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
అది ఏదైనా కావచ్చు, అది మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, కానీ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సో వ్యాపారంలో ఒక ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎక్స్పెన్షన్ చేశారు అనుకోండి, సో అది అదృష్టమే. సో ఒక వ్యాపారాన్ని పెద్దగా నేను ఎస్టాబ్లిష్ చేశాను, ఇంతమంది స్టాఫ్ పెట్టుకున్నాను అంటే దాని తగ్గ ఫలితం వర్క్ ఎక్కువగా ఉంటుందా, ఆ వర్క్ చేయడంలో వీళ్ళు కొంచెం చేయాలి. 100% ఆ వర్క్లో వీళ్ళు ఫోకస్ పెట్టడం వల్ల కొంచెం మెంటల్ స్ట్రెయిన్ ఉంటుంది. కానీ చూడడానికి బయట ప్రపంచానికి అందరికీ ఈ చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారంగా మార్చేశాడు, ఇంత పెద్ద సంపాదిస్తున్నారు, ఇంత పెద్దగా ఎదిగారు అని చెప్పేసాను. ఒక కారు అనే విషయం, లగ్జరీగా సంబంధించిన కార్ని పెద్ద కారు కొనొచ్చు వీళ్ళు, దానికి ఈఎంఐ వాళ్ళు కట్టుకోవాల్సింది, అది పెయిన్ వాళ్ళకి. కానీ చూడడానికి వీళ్ళు బాగుపడ్డారు, వీళ్ళు బాగున్నారు అనే ఫీలింగ్ ఎదురు వాళ్ళకి కనిపిస్తుంది. సో ఇది ఏంటంటే ఒకటి అదృష్టంగా కనిపిస్తుంది, ఇంకోటి వెనక భాగంలో వీళ్ళకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది కుజుడు ఒక ఇంపాక్ట్ వల్ల జరుగుతుంది, రవి బుధుడు ఒక ఇంపాక్ట్ వల్ల జరుగుతుంది, శుక్రుడు ఒక ఇంపాక్ట్ వల్ల ఈ మాసంలో వీళ్ళకి జరిగే ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటంటే ఎక్కువగా అంటే ఏముంటుంది అంటే ఎదుటి వాళ్ళు చెప్పిన పొగడతలకు మనం పడిపోకుండా ఏదో చేద్దాన్ని సాధించేస్తాంలే అని చెప్పి లోన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా దూరంగా ఉండాలి. ఎందుకంటే అప్పుల జోలికి వెళ్తే అప్పు వస్తుంది వీళ్ళకి, కానీ అది తీర్చడం భారంగా మారుతుంది. అందుకని అప్పుల జోలికి వెళ్ళకూడదు. ఈ సంవత్సరంలో వీళ్ళకి గురువు 6వ స్థానం ఉన్నారు. 6వ స్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి కావాల్సినవన్నీ సమకూరుతాయి, కానీ వాటికి భారం పెరుగుతుంది. ఇప్పుడు నీకు 100 రూపాయలు కావాలంటే ఇచ్చేస్తారు, ఆ 100కి వడ్డీ 10 రూపాయలు వడ్డీ ఉంటుంది. ఈ 100 తీసుకోవడం ఈజీ, కానీ 10 రూపాయలు వడ్డీ కట్టడం కష్టం మనకి. ఇలాంటి తత్వాలు ఉంటాయి కనుక మీరు కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో లోన్ జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా కుజుడు 4వ స్థానంలో ఉన్నారు కనుక ఒకసారి చేసిన అప్పు అది జీవితాంతం కట్టాల్సిన వడ్డీ అది తీరదు. ఏదో ఒక ఆ టైంలో ఏదో తీసుకున్నాం అది ఏంటి అది అవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఆ చిన్న అప్పే కానీ అది తీర్చలేకపోతాం అంటే అర్థం కావట్లేదు. ఆ టైంకి ఆ డబ్బు ఉండట్లేదు, ఇది అన్ని ఏర్పాటు చేస్తాం, దీనివల్ల తీర్చలేకపోతున్నాం. ఇది రుణం కింద మారుతుంది, రుణంగా మారి రణంగా మారుతుంది, వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం, అంటే ఒక బాధాకరంగా మారుతుంది. అందుకని అప్పులు చేసి ఏ పని చేయొద్దు ఈ కుంభరాశి వాళ్ళు ఈ మాసంలో. ముఖ్యంగా 45 రోజులు కుజుడు ఉన్నారు కనుక అప్పుల జోలికే వెళ్ళొద్దు అసలు. సో గురువు కుజుడు ఉండడం వల్ల ఏంటంటే మీరు అడిగితే అప్పు వచ్చేస్తుంది. అది ఇంటి లోన్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ లోన్ అవ్వచ్చు, క్రెడిట్ కార్డ్ కావచ్చు, దాని మీద కూడా ఏవి చేయకండి. సో క్రెడిట్ కార్డ్తో కూడా ఎక్కువ స్వైపింగ్ చేయకుండా ఉండండి ఈ మాసంలో. దానివల్ల ఏంటంటే ఆ క్రెడిట్ కార్డ్ అప్పు అనేది మీకు తీరే అవకాశం ఉంటుంది, లేకపోతే ఆ క్రెడిట్ కార్డ్ అప్పు ఏ జన్మకు తీర్చలేరు. అందుకని స్వైపింగ్ చేసేదా అని చెప్పి గబుక్కొని ఏదైనా సరే అని చెప్పి కార్డ్స్ మాత్రం వాడకండి ఈ మాసంలో. వాడకుండా ఉండడం వల్ల మంచి అదృష్టం. అంటే ఇప్పుడు నేను చెప్పింది మీకు అప్పుడు అర్థం కాకపోయినా తర్వాత ఆ ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎప్పుడైనా సరే రుణ ఇచ్చే కారకుడు కానీ ఈ రుణ అనుబంధానికి కారకుడు అయినా కుజుడు ఆయన 4వ స్థానం ఉన్నప్పుడు అంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో, ఇంట్లో కావాల్సిన బట్టలు కనుక్కోండి, జ్యువెలరీ అనుకోండి, ఏదైనా సరే క్రెడిట్ కార్డ్ మీద తీసుకోవద్దు. డబ్బులు ఉంటే కొనేసుకోండి, అక్కడితో అయిపోయింది. అప్పు చేసి మాత్రం కొనకూడదు. అప్పు చేసి బంగారం కొన్నా అది మనకి లాభంగా ఉండదు, అది రణంగా మారుతుంది, అంటే మన బాధగా మారుతుంది. అందుకని అప్పులు జోలికి వెళ్ళకూడదు. ఈ హౌసింగ్ లోన్స్ కూడా ఈ మాసంలో పెట్టకూడదు, ఈ మాసం తీసుకోకూడదు. ఎందుకంటే ఆషాఢ మాసంలో మనం లోన్స్ పెట్టుకోకూడదు. జనరల్గా శూన్యమాసం కింద లెక్క. వచ్చేది ఆషాఢ మాసం, ఇప్పుడు జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చే ఆషాఢ మాసం, ఈ మాసాల్లో అంత అనుకూలం కాదు. దురదృష్టం జోలికి వెళ్లకుండా మీరు అదృష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా సరే పొరపాటున ఈ లోన్స్ స్వైప్ చేశారో కార్డు అది తీరదు అప్పుడు. అందుకని మ్యాక్సిమం లగ్జరీ వెళ్ళే పనులు అంటే బట్టలు కొనేవి కానీ, జ్యువెలరీ కొనేవి కానీ, ఏదైనా పర్చేస్ కొనేవి కానీ, సామాన్ కొనేవి క్రెడిట్ కార్డ్ మీద తీయకండి. ఆ క్రెడిట్ కార్డ్స్ ఈ మాసంలో అసలు క్రెడిట్ కార్డ్ ముట్టుకొని ఉండండి. ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ అప్పు అనేది మిమ్మల్ని ఎప్పుడు పీడించుకొని ఉంటుంది, ఇదైతే పీడిస్తుంది. ఇది మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి పెద్ద పెద్ద కంపెనీస్లో, కన్స్ట్రక్షన్స్ కంపెనీలో వెంచర్లు వేస్తూ ఆ టైంకి లోన్స్ పెద్ద పెద్ద మొత్తంలో పార్ట్నర్స్ దగ్గర కానీ వీళ్ళు కానీ ఏంటంటే లోన్స్ పెట్టి తీసుకుంటారు. అది ఈ మాసం చేయొద్దు. ఈ కొంచెం ట్రాన్సాక్ట్ మారే వరకు ఆ లోన్స్ జోలికి వెళ్ళకూడదు. ఎంత డబ్బైనా అప్పు చేసాము అంటే అది తీరదు. అందుకని అప్పు జోలికి వెళ్ళకుండా మ్యాక్సిమం ఉన్న డబ్బుతో మేనేజ్ చేయండి, ఉన్నదాంతో చేసుకుంటూ వెళ్ళండి. లేదు మరి మేము అప్పు చేయాలంటే మీ పర్సనల్ జాతకాలు చూపించుకోండి. మీ పర్సనల్ జాతకంలో యోగం బాగుంది, కుజుడు బాగున్నాడు, పర్లేదు, సో ఈ గోచారం ఇచ్చే ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే మీ పర్సనల్ జాతకంలో ఒకవేళ నిజంగా అలాంటి యోగాలు అదృష్టం ఉంటే ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ గోచారీత్యా అప్పుల జోలికి వెళ్ళామంటే మనం చాలా ఇబ్బంది పడే అవకాశం ఏముంది. ఈ మాసంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలే అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇచ్చినా సరే తిరిగి రావు డబ్బులు, ఇస్తే ఇంకా అక్కడ అయిపోయింది వాళ్ళతో, ఇంకా వాళ్ళకి మనకి చెల్లు ఇంకా అనేది తత్వం. ఎందుకంటే ₹1 ఇచ్చినా ₹1 తిరిగి రాదు. కాబట్టి మీరు కావాలంటే ఒక ట్రై చేసి చూడండి, ఒక ₹1000 మనం కాదనుకుని ఇచ్చి చూడండి, ఆ ₹1000 తిరిగి వస్తే రాబోయే. ఇది ఒక్కొక్కసారి ఏం చేస్తంటే మనకి బాగా నమ్మిన వాళ్ళే
పొద్దున్నే సాయం దాకా డబ్బులు వాళ్ళ దగ్గర విపరీతంగా ఉన్న వాళ్ళే ఏదో అవసరం వచ్చి జస్ట్ ఒక ట్రాన్సాక్షన్ చేయని చెప్పి అంటారు, చేసిన తర్వాత ఆ డబ్బులు రావాలి, ఇవి కూడా జరుగుతాయి. అందుకే ఏంటంటే మ్యాక్సిమం ఈ మాసంలో ఏంటంటే ఫోన్లో కానీ వాలెట్లో కానీ ఏంటి క్రెడిట్ కార్డ్స్ కానీ డబ్బులు కానీ ఉంచొద్దు. అండ్ ఫోన్పేలో డబ్బులు అకౌంట్స్ డబ్బులు లేవండి ఇప్పుడు చూపించడానికి. ఎందుకంటే మీ ఫ్రెండ్ అడిగారు ఏమంటావు ఇవ్వాలంటే బాగుంది కదా, సో అకౌంట్ చూపించారు జీరో బ్యాలెన్స్ 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయని చెప్పి చూపించారు అనుకోండి, వాళ్ళు మారదు, అప్పుడు ఫ్రెండ్షిప్ పాడవద్దు. డబ్బులు ఉన్నాయి ఇవ్వలేదంటే ఫ్రెండ్షిప్ పాడైపోతుంది. సో ఇవి జరిగే అవకాశం ఉంది కనుక మ్యాక్సిమం ఈ మాసంలో వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే రుణం ఇవ్వడం, రుణం తీసుకోవడం, ఇవి చేయకుండా చాలు. జూలై నెల 2026 మీనరాశి వాళ్ళకి విశేషంగా ఏ విధంగా ఉండబోతుంది, కష్ట నష్టాలు ఓవరాల్గా చెప్పాలంటే ఎలాంటి పరిణామాలు వీళ్ళకి ఎదురబోతుంది మేడం? మీనరాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. ఎందుకంటే ఉచ్చస్థితిలో గురువు, కర్కాటక రాశిలో గురువు పంచమ స్థానంలో ఉండడం వల్ల మీనరాశి వాళ్ళలో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వివాహాలు అవ్వడము, వాళ్ళ కెరీర్ పరంగా సెటిల్ అవ్వడము, ఉద్యోగాలు రావడము, లేకపోతే వ్యాపారంలో సెటిల్ అవ్వడము, ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడము, వీళ్ళకి సంతోషకరమైన వార్తలు వీళ్ళు వినడము, శుభవార్తలు వినడము, సంతాన భాగ్యం కలగడము, సంతానం వల్ల వచ్చే మంచి మంచి ఫలితాలన్నీ కూడా వీళ్ళు ఆనందపరచడానికి వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళు అని చెప్పుకుంటే అది గొప్పగా వీళ్ళు ఆనందాన్ని హద్దులు ఉండవు కదా, అలాంటి హద్దులు అనేవి వీళ్ళకి చక్కగా నిండుగా కనిపించే అవకాశాలు ఈ సంవత్సరం అంతా ఉన్నాయి. అయితే ఈ మాసంలో ఎక్కువగా కుజుడు ఒక ఇంపాక్ట్ వల్ల, శుక్రుడు ఒక ఇంపాక్ట్ వల్ల వీళ్ళకి ఇంకొంచెం ఫాస్ట్గా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పనైనా సాధించి తీరే అవకాశం, వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టుగా పట్టుదలతో చేసేస్తారు. అది ఇప్పుడు ఒక వివాహం చేయాలి వాళ్ళ అబ్బాయికి అనుకున్నారు, ఆ వివాహ సంబంధాలు చూడడము, ఆ అబ్బాయికి పెళ్లి చేయడం అది జరుగుతుంది. అలాగే అమ్మాయికి అనుకున్నారు, అమ్మాయికి అవుతుంది. అలాగే అబ్బాయిని సెటిల్ చేయాలనుకున్నారు, సెటిల్ చేస్తారు. విదేశాలు పంపించాలనుకున్నారు, విదేశాలకు పంపించే అవకాశం ఉంటుంది. వీళ్ళు వ్యాపారాల్లో అభివృద్ధి సాధించాలనుకున్నారు, సాధించే అవకాశం ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పట్టుదలగా చేయగలిగితే కనుక 100% సాధిస్తారు. ఎందుకంటే పట్టుదలగా వీళ్ళు చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మీనరాశిలో శని భగవాన్ ఉండడం వల్ల ప్రతి విషయంలోని ఆలస్యము, అడ్డంకులు, ఆటంకాలు జరుగుతుంటాయి. ఎలా అంటే వీళ్ళు ఎంత ప్లాన్ వేసి ఎంత ప్రణాళిక వేసుకున్నా, ఆ ప్రణాళిక ప్రకారం వెళ్దాం అనుకున్నా మార్నింగ్ మళ్ళీ వాళ్ళకి ఆలస్యంగా మెలకు రావడమే. మెయిన్ అన్నిటికంటే నిద్రాభంగం, రాత్రిపూట నిద్ర పట్టదు, పగలు నిద్ర మెలకు రాదు. దీన్ని గెలవడానికి వాళ్ళు చాలా కష్టపడతారు. అదే మార్నింగ్ ఎందుకు లేవలేకపోతున్నారని పూర్వం మామూలుగా 4ంటికి లేచే వాళ్ళు కొన్నా దానికి అసలు 5ంటికి రావడం, లేదా 6ంటికి లేవడం, లేదా 7ంటికి లేచేవాళ్ళు 8ంటికి లేవడం, ఇలా 1 గంట లేటుగా ఆలస్యంగా లేచే అవకాశం వీళ్ళు సాధించలేకపోవడం, దాన్ని గెలవలేకపోవడం అనేది వీళ్ళకి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి శని భగవాన్ ఉండడం వల్ల తత్వం వల్ల ప్రతిదానికి చాదస్తంగా పట్టుదలగా, అది బాధగా, ఎదుటి వాళ్ళు చెప్పేటప్పుడు విసుగ్గా అనిపిస్తాడు, అసహనంగా ఉంటుంది. అబ్బా ఇప్పుడు అన్ని విషయాలు మళ్ళీ చెప్పాలి మొదటి నుంచి అనే తత్వం వస్తుంది. అలా అడిగే వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళు అలాగే అడుగుతుంటారు. ప్రతి విషయాన్ని కొంచెం హింస, బాధ, దీనివల్ల నుంచి ఈ మాసంలో ఏంటంటే ఆ హింస, బాధ నుంచి బయటపడతారు. కొంచెం అగ్రెసివ్గా లేచే అవకాశము, కొంచెం అనుకున్నట్టు పట్టుదలగా చేద్దాం అనే తత్వము ఇవి ఏర్పడే అవకాశం. కుజుడు ఒక ఇంపాక్ట్ వల్ల 3వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఆ పట్టుదల పెరుగుతుంది, సాధిస్తారు. అన్నదమ్ముల మధ్య ఏదైనా మనస్పర్ధలు ఉంటే దాని నుంచి బయటపడే అవకాశం, దాని నుంచి వాళ్ళు కలవడం, ఒక ఒకేషన్ పెట్టుకుని ఆ ఒకేషన్లో అందరూ కలిసి మాట్లాడటం, అందరి మీద ఉన్న చిన్న మనస్పర్ధలు ఉన్నవన్నీ పోయి అందరూ మళ్ళీ ప్రేమగా మాట్లాడటం, ఇవన్నీ ఏంటంటే పంచమ స్థానంలో ఉన్న గురువు వల్ల జరుగుతాయి. మాసాధిపతుల వల్ల కంటే పంచమ స్థానంలో ఉన్న గురువు వల్ల వీళ్ళకి ఎక్కువగా లాభాలు జరుగుతున్నాయి. ఏ విషయం తీసుకున్నా సరే బ్రహ్మాండంగా సాధించుకునే యోగం కర్కాటక రాశిలో ఉన్న గురువు వల్ల వీళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే గురువు ఇచ్చే ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మాసాధిపతులు ఇచ్చే ఫలితాలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల కుజు ఇచ్చే ఫలితాలు చాలా తక్కువ. అంటే మన అగ్రెసివ్గా తెప్పించడం, కొంచెం మొండిగా చేయడము, దానికి బయట పడడం అనేది జరుగుతుంది. శుక్రుడు వచ్చేది అంటే కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి వీళ్ళు, కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయితేనే అవుతుంది అనే విషయంలో కొన్ని విషయాలు కాంప్రమైజ్ అయ్యి చేస్తారు. దానికి కారణం ఏంటంటే శుక్రకేతువులు కలిసి ఉండడం వల్ల. ఈ శుక్రకేతువులు ఎప్పుడైతే 6వ స్థానంలో కలిసి ఉన్నారో సుఖం అనేది తక్కువగా ఉంటుంది, ఆలోచన శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. సో పని చేయాలనే తత్వం పెరిగినప్పటికీ కూడా అక్కడ ఆ పని సుఖంగా జరగదు, కొంచెం కష్టంగా, కొంచెం కష్టపెట్టి జరుగుతుంది. మొత్తానికి పని అయితే అవుతుంది. ఆ పని అయ్యే పని కాస్త ట్రాఫిక్ వెళ్ళేది ట్రాఫిక్లు ఇరుక్కొని 1 గంట 2 గంటల సిగ్నల్స్ బాగా పడి, ఒకే కారు జస్ట్ మన కారు ముందు సిగ్నల్ పడితే ఎలా ఉంటుంది మనకి, జస్ట్ మనం వెళ్ళిపోతాం కానీ సిగ్నల్ పడింది వెయిట్ చేయాలి మనం ఒక సెకండ్ 2 నిమిషాలు 3 నిమిషాలు, అలాంటి కొంచెం ఇబ్బందులు కనిపిస్తుంటాయి. సో చిన్న పాటి పనులు కొంచెం అసహనాన్ని తెప్పిస్తే కానీ ఈ మాసంలో మాక్సిమం మీన రాశి వాళ్ళు కూడా ఈ మాసంలో మంచి ఫలితాలే ఎదుర్కొనే అవకాశం ఉంది. శత్రువుల పరిస్థితి మేడం?
శత్రువులు ఎక్కువే ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి రాసాది లక్షణమో రాశి లక్షణం ఏంటంటే గుమ్మలంగా కనిపిస్తారు ఏ విషయం. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా వాళ్ళకు ఉందాగా వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చూసే విధానాన్ని చూస్తే వీళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది, వీళ్ళకి ఏ లోటు లేదన్నట్టే కనిపిస్తారు. అది వాళ్ళ ఫేస్లో ఉండే పోస్టర్ అది, అంటే అలా ఉంటుంది అది. అందువల్ల ఏంటంటే శత్రువులు ఎప్పుడు ఉంటారు, ఏడ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళ మీద. దానికి మనం ఏం చేయలేము ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో కుజుడు ఎక్కడ ఉన్నాడో, గురుబలం ఎంత ఉంది అని చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఆ బాధ నుంచి బయటపడచ్చు. కానీ గోచారీత్యా మనకి శత్రు బాధ అనేది తగ్గుతుంది ఎక్కుతుంది అనేది ఉండదు. గోచారంలో జరిగే విషయాల్లో ఏంటంటే మ్యాక్సిమం మనం అభివృద్ధి ఉందా లేదా ఈ మాసంలో, అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి ఉందా, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉందా లేదా, విద్యార్థులకి ఉన్నతమైన స్థానాల్లోకి వచ్చే అవకాశం ఉందా, మార్కులు మంచిగా వచ్చే అవకాశం ఉందా లేదా, ట్రేడింగ్ కంపెనీలో ట్రేడింగ్స్ ఎవరైతే చేస్తారో ఆ ట్రేడింగ్ బాగుందా లేదా ఈ సంవత్సరం అని తెలుస్తుంది. ఎందుకంటే గోచారీత్యా ప్రపంచంలో జరిగే అన్ని విషయాల్లో మనం ఉంటుంది కనుక ఆ విషయాల్లో మనకి హెల్ప్ అవుతుంది తప్ప స్పెసిఫిక్గా ఈ రాశి వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఉండదు. అది మెయిన్. సో మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో జరిగే అదృష్టమైన యోగాలు ఏంటంటే సంతానం. వీళ్ళు అనుకున్న ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పిల్లల కోసం కష్టపడతాం కదా, పిల్లలు బాగుంటే మనం బాగున్నట్టే కదా. సో వీళ్ళకి ఆ సంతానం ఒక అదృష్టాన్ని, యోగాన్ని, ఆ ఆనందం వీళ్ళు పొందగలుగుతారు. అంటే ఇప్పుడు వివాహం అవ్వడము, వాళ్ళు ఇల్లు కట్టుకోవడము, లేదా వాళ్ళకి సంతానం కలగడము, లేదా వాళ్ళు సెటిల్ అవ్వడము, వాళ్ళ కెరీర్గా గ్రోత్ రావడము, విదేశాలకు వెళ్ళడము, ఇవి జరుగుతాయి. మంచి మంచి వార్తలు, అంటే వీళ్ళ చెవులో మంచి వార్తలే పడతాయి, చెడు వార్తలు కాకుండా. అబ్బా వాళ్ళు బాగున్నారా, ఓకే వీళ్ళు బాగున్నారు, వీళ్ళు సెటిల్ అయ్యారా, ఓకే చాలా చాలా బాగుంది అని తత్వం బాగా ఎక్కువగా ఉండి చేస్తారు. తర్వాత మంచి గుర్తింపు, గౌరవాలు, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక గుర్తింపు, ఒక గౌరవం పెరుగుతుంటుంది. ఉద్యోగంలో మీన రాశి వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, అడ్మిన్గా పనిచేస్తున్నారు, అడ్మిన్ మీ అంత మంచి అడ్మిన్ మాకు ఎవరు లేరు సార్ అని చెప్పి స్టాఫ్ అందరూ పొగడం. ఇది కర్కట రాశిలో గురువు ఉండడం వల్ల జరుగుతుంది. తర్వాత ఒక బాస్గా ఉన్నారనుకోండి, సో స్టాఫ్ అందరూ బాస్కి హానెస్ట్గా వర్క్ చేయడం. సో మా సార్ బాగా కష్టపడతారు, మంచి వాళ్ళు, అయినా మేము కష్టపడకూడదు, ఆయన కోసం వర్క్ చేయడం లాయల్గా. ఇవన్నీ జరిగేవి ఎక్కువ ఈ సంవత్సరం అంతా వీళ్ళు జరుగుతుంది మీన రాశి వాళ్ళకి. అది ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.